नमः माणिक्यवीणामुपलालयन्तीं मदालसा मञ्जुलवाग्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। वादेशक्तिप्रदातरी प्रणतजनतते सन्ततं सत्सभायां प्रश्नानां दुस्तराणामपि लघुसु समाधानमाश्वेव वक्तुं वागीशाद्यैः सुराग्रैः विविधफलकृते सन्ततं पूज्यमानां वाग्देवी वाञ्छितं मे वितरतु तरसा शृङ्गबुभ्रुन्निवासा। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये। सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीं विवेकिनं महाप्रज्ञं धैर्योद्धारिक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। शङ्कराय सुनामधारिणे शिष्यचित्ततमोपहारिणे नित्यसत्यसुबोधरूपिणे श्रौतसन्मतिसुहेतवे नुमः। सर्ववेदान्तसिद्धान्तगोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहं। सभाय नमः। ఈరోజు మనం గత 2 రోజుల నుంచి కూడా మనము వివేక చూడామణి అన్న ఉత్కృష్టమైన గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాము. అది ప్రకరణ గ్రంథాల్లోనే ఉత్కృష్టమైనదిగా చెప్పబడుతున్నది. దాని పేరులోనే వివేక చూడామణి అంటే వివేకం ఏదైతే మనకి చెప్పబడుతుందో సాధన చతుష్టయంలో మొట్టమొదటిగా ప్రథమంగా దానిలో చూడామణి లాంటిది ఈ వివేక చూడామణి. దాన్ని 2 రోజులుగా మనం చెప్పుకుంటున్నాం. చాలా సంతోషం దానికి సువర్ణ భారతి మహోత్సవం కింద. అలాగే ఈ పూర్వులు చాలామంది ముందు అంశాలు చెప్పారు. ఒకసారి సింహావలోకనం కింద ఒకసారి ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ అలా ఒకసారి నేను అలా పర్యవేక్షించి ఒకసారి చూపిస్తాను. నేను అంటే సద్గురువులు మనకి ఎప్పుడు కూడా తోడ్పడతారు. సద్గురువు ఎలాంటి వాడు అంటే మనకు తెలుసు. వాళ్ళు ముందే తరించిపోయి ఉన్నారు. మనల్ని తరించడానికి వారికి అహేతుకమైన కృపాదయతో వారు మనకి కటాక్షిస్తారు. అలాంటి వాళ్ళు మనిషి జన్మ అసలు ఎత్తాము అంటే దానికి ఏమైనా ముఖ్య లక్షణాలు ఉన్నాయా? ఏమిటి అంటే పురుషార్థాలని అందరం చెప్తాం. అవే ధర్మ అర్థ కామ మోక్షాలు. మోక్షం అన్నది ఎప్పుడూ కూడా ముఖ్య పురుషార్థం. ఈ ధర్మాన్ని మనం పాటిస్తున్నాము అంటే అది మోక్షం గురించే అయి ఉండాలి. అర్ధకామాలు మనకి కావాల్సి వస్తున్నాయి, వాటిల్లో ఉంటున్నామంటే అది ధర్మబద్ధమై అది కూడా మోక్షానికే హేతు అవ్వాలి. అలాంటి జీవిత లక్ష్యాన్ని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో మనకి ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది. అందులో సందేహమే లేదు మనకి. అయితే మానవ మాత్రేణ ముక్తి వస్తుంది మనకి. అందుకే మనుష్యత్వం ముముక్షత్వం అన్నారు. అంటే ఎవరు నిరాశపడక్కర్లే. మేము వేదం చదువుకోలేదు, వేదాంతం చదువుకోవట్లేదు, ఇంకోటి ఏదో చేయట్లేము, ఇలాంటి కర్మలే చెయ్యాలా అన్న సందేహం ఎవరికి అవసరం లేదు. మనుష్య మాత్రేణ ముక్తికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అదే వివేక చూడామని గ్రంథం స్పష్టీకరిస్తోంది కూడా. అయితే మోక్ష సాధన కావాలి మనకి, మోక్షం గురించే కాబట్టి దాన్ని ఏమంటారంటే సాధన చతుష్టయం అంటారు. 4 అంశాలని చెప్తూ అది మోక్షానికి మెట్లులాగా చెప్తున్నారు. అవి అన్నీ ఉండాలి. అవే వివేకము, ఆత్మానాత్మ వస్తు వివేకము. తర్వాత ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ అంటే వైరాగ్యం. అది శమాది షట్క సంపత్తి, శమము దమము ఉపరీతి తితీక్ష శ్రద్ధ సమాధానము. ఇవి మిగిలింది ముముక్షత్వం. ఈ 3 సంపాదించుకుంటే ముముక్షత్వం అని ఉంటుంది. అది ఎలాగో వీటిల్లో వైరాగ్యం అనేది ఉత్కృష్టమైనది. ఎందుకంటే తీవ్ర వైరాగ్యం కలిగిన వాడికి నేరుగా మోక్షానికి అవకాశం ఉంటుంది. వైరాగ్యం అంటే ఏంటి? నాకు ఏ సుఖాలు భోగాలు వద్దు, ఇతర విషయాలన్నీ అనాత్మలు. మనం ఇవన్నీ వినే ఉంటాం ఈ 2 రోజుల్లో. అనాత్మలు అవి అంటే అవి ఆత్మ కాదు. మోక్షం అంటే ఏంటి? ఆత్మ అయ్యి ఉన్నామా, ఆత్మ కావాలి, అదే మన ప్రప్రథమైన లక్ష్యం. కాబట్టి మిగతా విషయాలన్నిటి మీద విరక్తి ఉంది అంటే సహజంగానే వాడు బ్రహ్మం వైపు మరలుతాడు. దానికి వివేకం యొక్క సహాయం కావాలి. అలాగే వివేక చూడామణి అన్నది ముఖ్య గ్రంథం అని చెప్పుకున్నాం. ఇది ఏం చెప్తోంది అంటే బ్రహ్మ విచారం గురించే చెప్తోంది. బ్రహ్మ విచారము అంటే వేదాంతం మాత్రమే. మరి వేదాంతం అని అందరూ మాట్లాడుతున్నారు కదా. అసలు వేదాంతం అంటే ఏంటి అంటే జీవేశ్వర ఏకత్వాన్ని ఏ గ్రంథం చెప్తుందో అది మాత్రమే వేదాంతం. ఇంకా వేరేదేది కాదు. వేరే సుఖాల గురించి, సంతోషాల గురించి, కామ్యాల గురించి అవి చేసేవి దాన్ని వేదాంతం అనరు.
అంటే వేదములు అన్నీ చెప్పాక కర్మకాండ అంతిమంగా అవి ఏవి నిర్దేశిస్తున్నాయి అంటే వేదాంతములు, ఉపనిషత్తులు. అదే మోక్షం ఎలాగా ఉండాలి, ఎలాగ సాధించాలి అని చెప్పి. ఒకసారి పెడదాం. మనం ఎప్పుడు అంటూ ఉంటాము బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. ఇది ఒక ఫార్ములా లాగా మనకి బలపడిపోవాలి. ఎంత చదివినా ఎంత నేర్చుకున్నా మనకి ఒకటే గుర్తు రావాలి. ఏదైనా అనుమానం వచ్చింది, ఇంకా కొంచెం ఏదో ప్రపంచం ఏదో కొంచెం ఆకర్షణీయంగా అనిపిస్తోంది, ఇంకోటి ఏదో కావాలనిపిస్తోంది అన్నప్పుడు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఇది ఒక్కటే మనం మననం చేసుకోవచ్చు. ఇదే మహామంత్రంగా అయి ఉంటుంది మనకి. అయితే ఏమైంది మరి, బ్రహ్మాన్ని ఏమిటి అందరికీ అర్థమైపోయింది బ్రహ్మ సత్యం అని, సరిపోయింది కదా. ఎందుకు ఇవన్నీ అంటే అది మనకి ఏంటంటే పరోక్షంగా తెలిసింది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పుకున్నాము. ఎందుకంటే మన శాస్త్రాన్ని గురువుల్ని విశ్వసించి ఉన్నాము. తరించిన వాళ్ళు కూడా చెప్పారు అదే నిజం అని చెప్పి కూడా. ఈ అద్వైతంలో ఉన్న అందం ఏంటంటే ఎక్కడెక్కడ ఆచార్యులు వారు ఉన్నా కూడా శంకర పరంపరతో సహా మిగతా వాళ్ళు ఎవరు సిద్ధి పొందిన వారు కూడా అద్వైతాన్నే బోధించారు మనకి. శంకరాచార్యుల వారు ఆ పూర్వులు ఇంకా చెప్పండి, చాలామంది శంకరాచార్యుల వారు అద్వైతాన్ని బోధించారు అనుకుంటారు. గౌడపాదుల వారు మాండూక్య ఉపనిషత్తుకి ముందే కారికలు రాశారు అద్వైతానికి. అలాగా ఎవరు సిద్ధి ఉన్న నిజస్థితి ఆత్మ బ్రహ్మానందాన్ని పొందినా అది అద్వైతానుభవమే, అంతేగాని అది అద్వైతమే అయి ఉంటుంది. ద్వైతం ఎందుకు కాదు అంటే ద్వైతానికి సిద్ధాంతం ఎందుకు మనకి? ప్రపంచం కనపడుతూనే ఉన్నది, కనపడేదానికి ఇది కనపడుతోందని ఎవరైనా చెప్పాలా? అవసరం లేదు. కనపడే ప్రపంచానికి దానికి మూలము, అధిష్టానము, ఆధారమయ్యి బ్రహ్మమే ఎందుకు ఉన్నది, ఎలా ఉన్నది అది తెలుసుకోవడానికి, అనుభవపూర్వకంగా సాధించడానికే ఈ వేదాంతం అన్నది చెప్పబడుతోంది. ఇది ఏమైందంటే అనాదిగా ఉన్న మూల అవిద్య ఏదైతే ఉందో, అజ్ఞానం అని పిలుస్తున్నామో, అది ఈ బ్రహ్మముని మనము తెలియనీయకుండా చేస్తుంది. దాన్నే ఆవరణ అని మనం తెలుసుకున్నాం. అంటే నిజ వస్తువు కప్పబడింది, ఒక సూర్యుడికి మేఘం అడ్డుపడినట్టు. దానివల్ల అలా ఉంటే పర్వాలేదు, ఊరకుండా ఏమైంది, దానికి విక్షేపం కలిగింది, ఒకటి ఒకలా కనపడడం మొదలైంది. అంటే పరబ్రహ్మమైన మనము జీవాత్మ అనుకొని, సర్వజ్ఞులైన మనము కించిజ్ఞుడు అనుకొని, అలా జీవాత్మ కింద దేహ శరీరంతో తాదాత్మ్యాన్ని పొందడం మొదలైంది. అంటే అప్పుడు మనకి, అందుకే మనం ఇవన్నీ కూడా ముందు మీరు చూస్తే శరీరాలు 3 ఉన్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, అవస్థలు ఉన్నాయి, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, కోశాలు ఉన్నాయి, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు. ఇవన్నీ మనం విచారణ చేసాం ముందరే వేదాంత వివేక చూడామణిలో. ఎందుకు ఇవన్నీ చేసామంటే ఇవన్నీ మనం అనుకుంటున్నాం కాబట్టి. ఒక శరీరం స్థూలంగానే కనపడుతోంది, అదే నిజం అనుకుంటున్నాం, దాన్నే పోషించాలనుకుంటున్నాం. మహా అయితే మనస్సు గురించి మాట్లాడతాను, నా మనస్సుకి ఇలా అనిపించింది, నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ మధ్య అది మనకి ఎక్కడ చూసినా అందరికీ మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి, ఏది చెప్పినా కూడా. అందుకని అలాగే బుద్ధి, నా బుద్ధికి తోచట్లేదు, వాళ్ళు పెద్ద పండితులు అందరూ, నా బుద్ధికి తెలియలేదు ఇది అంటూ ఉంటారు. అంటే నా బుద్ధికి తెలియలేదు అని కూడా అనగలుగుతున్నారంటే ఆ బుద్ధిని కూడా సాక్షి కింద ఏదో చూసేది ఒకటి ఉన్నది, అదే ఆత్మ, అదే పరమాత్మ. దాన్ని తెలుసుకోవడానికే ఈ విచారణ మొత్తం. విచారణ మార్గమే వేదాంతంలో చెప్పబడేది, ఇంకా ఏది కాదు. అయితే సరే, కొందరు అడగచ్చు, ఎందుకండి ఇవన్నీ బాగానే ఉన్నాం, మంచి ఉద్యోగం చేస్తున్నాం, మేము చక్కటి ఇల్లు ఉంది, సంసారం ఉంది, బోల్డ్ బంధువులు ఉన్నారు, శని ఆదివారాలు వస్తే మేము చాలా ఆనందంగా ఉంటాము, ఇవన్నీ దేనికండి అని. ఇవన్నీ ఎందుకు అంటే ఇవి సత్యం కాదు. ఈ ప్రపంచం అన్నది ఏదైతే మనం అనుకున్నామో అది శరీర తాదాత్మ్యత వల్ల కలిగింది. ముందు నేను శరీరాన్ని అనుకుంటాను, పొద్దున్నే లేచినట్టునే నేను నిద్ర లేచాను అంటున్నాం. దేన్ని అంటున్నాం నిద్ర లేచామని? శరీరాన్ని అంటున్నాం మనం కదా. నేను ఉద్యోగానికి వెళ్ళాలి, నేను గుడికి వెళ్ళాలి, దేన్ని అంటున్నాం? శరీరానికి. అలాగే నా భార్య, నా పిల్లలు, నా యజమాని, నా బండి, నా కారు, ఇవన్నీ నాతో, నేను అని ఎక్కడైతే వాడుతున్నామో అది నిజానికి ఆత్మకి వాడవలసినది అది. కానీ ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా తాదాత్మ్యం అజ్ఞానం వల్ల శరీరానికి వాడేస్తున్నాం మనం. అందుకే ఇవన్నీ వివేచన చేసి, ఇంతకీ వివేచన చేయడం వల్ల ఏమిటి తేల్చాము అంటే, ఇన్ని చదువుకొని ఇవేవి నేను కాదు, ఈ 3 శరీరాల గురించి బాగా అర్థమైంది, ఇది నేను కాదు, 3 అవస్థలు బాగా అర్థమైంది, ఇది నేను కాదు, 5 కోశాలు అర్థమైంది, ఆనందమయం, అది ఆనంద స్థితి కాదు, అది
ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, కానీ ఆవరణ లేదు అక్కడ. ఆవరణ ఉన్నది అక్కడ, విక్షేపాలు లేవు. అందుకే వాడు మళ్ళీ వెనక్కి లేస్తున్నాడు, నిద్ర లేస్తున్నాడు. ఇది నేను కాదు అని తెలుసుకున్నాం. అంటే ఈ అనాత్మ అంతా పక్కన పెట్టేస్తున్నాం. ఇది ఒక ప్రక్రియ. వేదాంత శ్రవణంలో 2 విధాలు ఉంటాయి. విధిపూర్వకంగా చెప్పేది, నిషేధపూర్వకంగా చెప్పేది. విధిముఖత చెప్పేది తత్వాక్యం చెప్తుంది. అది బ్రహ్మము, ఏకమేవా అద్వితీయం, సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, ఇలా చెప్పే బోధ ఒకటి. మిగతా అది నిషేధ వాక్యం. నయితి, నేను ఇది కాదు, నా దేహేంద్రియాని, నా మనస్సు, నా బుద్ధిర్, నా యేషో, ఇవన్నీ అనమాట. ఇది నేను కాదు, ఇది ఏదో అని తీసిపెట్టడం. నేను కాదు ఇది అని చెప్పినప్పుడు మిగిలిందేదో అదే బ్రహ్మం. ఇది ఒక పద్ధతి. నేను ఇదే అని అక్కడ దృఢంగా రావాలి. మళ్ళీ అక్కడ వరకు వచ్చాక శూన్యాన్ని మేమేమనుకున్నారు కొందరు. శూన్యవాదం ఒకటి బయలుదేరింది, చాలా దగ్గరగా ఉంటుంది అది. ఏమిటి అంటే వాడికి అక్కడ ఏమీ కనపడలేదు. ఆ శూన్యావస్థ సుషుప్తిలో ఏదుందో అదే అనుకున్నాడు. అంతకు మించి వెళ్ళలేక వాడు అనుకున్నాడు. అందుకని అలా అనుకునే పొరపాటు ఉందని కూడా విధివాక్యాలు కూడా చెప్తుంది బ్రహ్మం ఏది అని. అయితే ఇది ఎవరు చెప్పారు? వేదమే చెప్పింది. ఇప్పుడు సత్యజ్ఞానవంతం బ్రహ్మ, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ ఎక్కడున్నాయి? శృతి ప్రామాణికంగా ఉన్నవి అవి. ఇవి కాకుండా వేరే ముట్టుకున్నారంటే అలాంటి చోట్లకు మనకు అవసరం లేదు. వాళ్ళతో మనం దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమత తర్కోనుసంధీయతాం. శృతి చెప్పింది మనకి ప్రమాణం ఎప్పుడు. ఇప్పుడు ఆవరణ, విక్షేపణ అని కూడా 2 విని ఉంటారు. ఆవరణ అంటే నిజతత్వాన్ని తెలియకుండా చేసేది. విక్షేపం అంటే ఒకలా కనపడ్డం. ముందు మనం చూస్తాం రజ్జు సర్ప భ్రాంతి ఎలా ఉంటుంది అవి, అక్కడ మనం కొంచెం మాట్లాడుకున్నాం వాటి గురించి. అయితే ఇవన్నీ తెలుసుకోకపోతే ఏమిటి అంటే అనిత్యాలు, సరే అనిత్యాలే అండి, ఏమైందైతే అవి దుఃఖహేతువులు. అనిత్యం అంటేనే ఇవాళ ఒకటి బాగుంది అని నేను తెచ్చుకున్నాను, 2వ రోజు పాడైపోయింది. తెచ్చుకున్నప్పుడు సుఖం, వదిలేసినప్పుడు దుఃఖం. శరీరమే మారిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని మనం రోజు చూస్తూ ఉంటాం. కొన్ని చెట్లు పెరుగుతున్నాయి, పడిపోతున్నాయి. మన ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు, తర్వాత మనం కూడా వాళ్ళల్లో చేరిపోతాం. ఇదా పడిపోయేదా? మనము నిత్యం కదా. అది అన్నమాట. మన దృష్టి అలా ఉండాలి. అనిత్యమైన వస్తువులు కాదు, నిత్యమైనది ఏదో ఉంది. అదే ఈ అవస్థలన్నిట్లో కూడా సాక్షి కింద ఉన్నది అని తెలుసుకునేదే బ్రహ్మ విచారంలో మొట్టమొదటి అంశం. అయితే ఎందుకు ఇవన్నీ తెలుసుకుంటున్నాం అన్నది మనం తెలుసుకున్నాం. అయితే సృష్టి రహస్యం ఎప్పుడు కూడా మీరు చూస్తే పంచభూతాల నుంచి వచ్చిందని కొందరు చెప్తారు. భగవంతుడే సృష్టి చేసి ఆయనే అన్నిట్లో దూరాడన్న వాక్యాలు కనపడతాయి. లేదు ఒక మహా అగ్ని ఉంది, దానిలోంచి అగ్ని రవ్వలు ఎలా వచ్చాయో అలాగ కూడా వచ్చాయి అని కొందరు చెప్తారు. సృష్టి ఇదంతా వేదంలో ఉన్నదే. అయితే ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మరి అనేక విధాలుగా ఉన్నదా సృష్టి అంటే? ఒక్కొక్క కల్పనలో ఒకలాగా అయింది, ఒక్కొక్కళ్ళ స్టైల్ అంటారు కదా, వాళ్ళు అట్లా చేశారు. అమ్మవారు వస్తే ఇంకోలా చేశారు. అలా అనుకోవడానికి కాదు ఇక్కడ. అందుకే వేదమే చెప్పింది, నహి సృష్టి వ్యాఖ్యానం సృష్టవు తాత్పర్యం. సృష్టి తాత్పర్యం, సృష్టి గురించి చెప్పేది సృష్టి గురించి చెప్పడం కాదు, సృష్టి క్రమం చెప్పేది. దాని వెనక ఏదో ఉంది. కింగ్ త్వత్ అద్వితీయ బ్రహ్మణ్యేవా, అద్వితీయమైన బ్రహ్మం ఏదైతే దాని వెనక ఆధారంగా అధిష్టానంగా కనపడకుండా ఉందో దాన్ని చెప్పడానికి చెప్తున్నారు. ఇప్పుడు అన్నీ అన్నారు, అవస్థలు చెప్పాము. ఏమిటైతే అంటే ఆ ఆనందమయ కోశానికి కూడా సాక్షి కింద ఉన్నది బ్రహ్మమే. ప్రపంచం ఉందండి, నాకు కనపడుతోంది. కనపడే ప్రపంచానికి అధిష్టానమై ఉన్నది. కనపడే ప్రపంచం అది కాదు, దాని గురించి కాదు ఎవరు చెప్పేది. చాలామంది వెటకారంగా మాట్లాడతారు అద్వైతం అంటే. అదేంటండి కనపడుతోంది కదా, ఇది లేదు అది లేదు అంటున్నారు అని. అది లేదని ఎవరు అనలే, అది కూడా బ్రహ్మమే అన్నారు. అది ఉన్నది బ్రహ్మమే అక్కడ చెప్పేది. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనిది బ్రహ్మము. నీకు కనపడచ్చు ఇంకోలాగా, అది విక్షేపం వల్ల, అజ్ఞానం వల్ల కనపడుతోంది. ఇది మనం దృఢీకరించుకోవాలి. ఎప్పుడు ఎవరేదో అన్నారని మన సిద్ధాంతాలు కాదు, వేదమే ప్రమాణం, ఆచార్యులే ప్రమాణం, దాన్నే పట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఈ భూమిక మనకు సరిపోయింది కాబట్టి మన అంశంలోకి మనం వద్దాం, ప్రకృతంలోకి. ఆత్మనిష్ఠా విధానము 340 శ్లోకం నుంచి చెప్తున్నా. నేను కొన్నే తీసుకున్నాను, ఎందుకంటే అది అలా అవ్వేది కాదు. 10 శ్లోకాలు చెప్పినా 2 గంటలు పట్టేస్తుంది కాబట్టి కొన్ని చెప్పి ఆ అంశం ఏదైతే ఆచార్యులు వారు చెప్పాలనుకున్నారో అవన్నీ చెప్తాము. దీనికి వ్యాఖ్యానం చంద్రశేఖర భారతీ స్వామి వారు ఇచ్చిందే నేను ఆధారంగా తీసుకున్నాను. దానిలో ఉన్న విషయాలే సంక్షేపంగా ఎంత చెప్పుకోవాలో అంత చెప్పుకుందాము. ఇది గంభీరమైనది. మనకి వేదాంతం అంటేనే పరమ గంభీరమైనది.
దీంట్లో మనకి చలోక్తులు అలాంటివి ఏమి ఉండవు, అంటే ఎంటర్టైన్మెంట్స్ లాగా కూడా ఉండవు. ఎందుకంటే దీనికి ముఖ్యంగా వేదాంత శ్రవణానికి కూడా వీళ్ళు చెప్పింది ఏమిటి, సాధన చతుష్టయమే. అంటే వివేక వైరాగ్యాలు ఉండాలి, అంటే ఏక దృష్టి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, శాస్త్రస్య గురువాక్యస్య, అంత ఏకాగ్రతతో వింటేనే మనకి బాగా అర్థమవుతుంది వేదాంతం. వేరే బలవంతంగా ఏదో ఫోర్స్ ఫిట్ చేసి ఎగ్జాంపుల్స్ చెప్పడం కూడా నాకు నచ్చదు. ఎందుకంటే ఆచార్యులే చెప్పారు ఏది సబబో, ఏది ఎలాంటి ఉపమానాలు చెప్పాలి, ఉదాహరణలు చెప్పాలి, అవి మాత్రమే తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆత్మనిష్ట విధానము మనం అనుకున్నాం ఇప్పటివరకు. ఆత్మ అన్నది అన్నిటికీ ఆధారమయ్యి ఉంది, దాని గురించే మన ప్రయత్నం కూడా, దాన్ని ఎలా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనకు కావాల్సింది సర్వాత్మన బంధ విముక్తి హేతు సర్వాత్మ భావాన్న పరోస్తి కశ్చిత్ దృశ్యాగ్రహే సత్యుపపద్యతే సౌ సర్వాత్మ భావోస్య సదాత్మనిష్టయ. ఈ ఆత్మని ధ్యానించాలి, తెలుసుకోవాలి. అదే కదా మనం అనుకున్నాం బ్రహ్మ సత్యం అంటున్నాం. దాన్ని ఎలా ఉంటుంది అంటే, మనం ఎప్పుడైనా ఆత్మ గురించి అభ్యాసం చేసేటప్పుడు ఆత్మ సర్వాంతర్యామి, అనంత వ్యాపకత్వ, దాని లక్షణమే అది, అంతటా వ్యాపించి ఉన్నది ఆత్మయే. అది ఇక్కడ అక్కడ కాదు, దానికి భేదమే లేదు, అఖండంగా ఉన్నది. అదే ఇందాక చెప్పుకున్నాం, స్వగత సజాతీయ విజాతీయ భేదములు లేవు. స్వగత అంటే ఒక మనిషి శరీరంలో చెయ్యి వేరు, కాలు వేరు, తల వేరు, అది స్వగత భేదం. చెయ్యి కాలు కాదు, కాలు చెయ్యి కాదు, అది తల కాదు. సజాతీయం అంటే మనుషుల్లోనే స్త్రీ పురుషులు అని ఒకటే జాతి వాళ్ళు వేరువేరుగా ఉన్నారు. విజాతీయం ఉంది, మనిషి, చెట్టు, పక్షులు, పశువులు, ఇవన్నీ. ఇలాంటి భేదాలు ఆత్మకి లేవు. అందుకు ఏకం ఏవా అద్వితీయం అని 3 సార్లు చెప్పారు. ఈ 3 భేదాలు లేవని. మామూలుగా స్థూలంగా వస్తే అన్నీ ఒకటే కదా, ఏకమన్నా ఏవమన్నా అద్వితీయమన్నా ఒకటే కదండి అని. దీని గురించి చెప్పారు, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అది మళ్ళీ బ్రహ్మ నువ్వు అనుకుంటావు, నువ్వే అది. ఏది శరీర తాదాత్మ్యత వదులుకున్నాక ఏది నువ్వు మిగిలిపోతావో అది. అయితే ఈ ఆత్మనిష్ట వలన దృశ్యాలన్నీ నిలిచిపోతాయి ఎక్కడక్కడ. అంటే నేను ఒక మనిషిని ఏదన్నా ఒకళ్ళని చూస్తాను, మనం ఏమనుకుంటాం, వీడు ఈ వయస్సు కూడా అయి ఉంటాడు, ఇలా ఉన్నాడు, ఇంత పొడుగున్నాడు, ఈ రంగులో ఉన్నాడు, ఫలానా చేసి ఉంటాడు అని మనం ఒక చిన్న ఆలోచన చేస్తాం తెలియకుండా. అది ఒక చాలా క్షణాల్లో జరిగిపోతుంది. అది ఇక్కడ నుంచి వచ్చి ఉంటాడు, వీడు పండితుడై ఉంటాడు, వీడు పామరుడై ఉంటాడు, ఇలా. అవేంటంటే మన శరీరానికి పెట్టే లక్షణాలు అవన్నీ. ఎప్పుడైతే ఆత్మనిష్ట, సర్వాంతర్యామి అయినది ఆత్మనే, అంతటా ఉన్నది ఆత్మనే, నాలో ఉన్నది అక్కడ ఉన్నది ఒక ఆత్మనే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ దృశ్యము ఏదైతే చూస్తున్నామో అది నిలిచిపోతుంది. ఇంకా మన మనస్సు దాన్ని అంచనా వెయ్యదు. ఇది ఇలాంటిది, ఇది ఎత్తు, పొడుగు, చిన్నది, లావుది, ఈ ఎరుపుది, నల్లది, ఆ అంచనా వేయడం ఆగిపోతుంది దృశ్యం. అలాంటి స్థితిని మనం అభ్యాసం చేయడం నేర్చుకోవాలి, అవలంబించుకోవాలి. తస్మాదేవం విత్ శాంతోదాంత ఉపరతి తితిక్షు ఇత్యాదయ అని. ఇవన్నీ ఎలా లభిస్తాయంటే శమదమాది షట్క సంపత్తి ఏదైతే పూర్వం చెప్పారో, అంతరింద్రియ బహిరేంద్రియ నిగ్రహాన్ని మనం దాన్ని సాక్షాత్కరించుకోవాలన్నమాట. ఆ మనస్సుని మనం అభ్యసించాలి, ప్రయత్నపూర్వకంగా దాన్ని అభ్యసించి ఆ శమదమాది షట్క సంపత్తిని మనం అలవాటు చేసుకోవాలి. నిరంతరము అది అవిచ్ఛిన్నంగా ఉండాలి, అఖండంగా ఉండాలి, తెగకూడదు. ఇవాళ 10 నిమిషాలు చేసాము, రేపు మళ్ళీ ఈ క్షణంలో చేస్తాను కాదు. మొదట మనం కావస్తే రోజు ఒక సమయాన్ని కేటాయించుకొని ఒక ప్రదేశానికి అక్కడ చేసుకోవాలి. తర్వాత మటుకు అది నిరంతరంగా ఎక్కడున్నా కూడా రావాలి. ఎందుకంటే అంతటా ఆత్మని దర్శిస్తున్నాం మనం, పూజా మందిరంలో మాత్రమే కాదు. అయితే మనకి ఇది ఎలా చెప్తారంటే, సహజంగా ఉన్న చోట మనకి త్రిపుటి అన్నది ఉంటుంది. అంటే చూసేవాడు, చూడబడేది, చూస్తున్నామన్న ప్రక్రియ. అలాగే ధ్యానం చేసేటప్పుడు కూడా అంతే, త్రిపుటి. ఏదన్నా త్రిపుటితోనే ఉంటుంది ప్రపంచం అంతా. ధ్యానం చేసేవాడు, ధ్యానం అన్న ప్రక్రియ, ధ్యానించబడే ఒక వస్తువు, పరమాత్మ ఏదో ఒకటి. దీన్ని చేసే విధానాన్ని బాగా అలవాటు మనకి సిద్ధించినప్పుడు ముందు త్రిపుటిలో ఉండాలి మనం. కనీసంలో త్రిపుటిలో, అంటే అనేక విషయాలు ప్రపంచ అనాత్మల నుంచి త్రిపుటి నయం కొంచెం. ఆ త్రిపుటిలో మనం ఏకీభావ స్థితి అప్పుడే రాదు కాబట్టి త్రిపుటి చేసుకుంటున్నంతసేపు సవికల్ప సమాధి అంటారు. అంటే వికల్పాలు అంటే ఉన్నాయి. ఏమిటా వికల్పాలు? ధ్యానం చేసేవాడు, చేయబడేది, చేస్తున్న విధానము, ఈ త్రిపుటే వికల్పము. కానీ పర్వాలేదు.
అయితే ఏది పడితే ఆ ధ్యానం చేయము. అందుకే ఏ మూర్తిని ధ్యానం చేయాలో వేదమే చెప్పింది మనకి. ఆ మూర్తులనే షణ్మతాలు ఆచార్యులు వారు చెప్పారు. అవే చేసుకుంటూ ఆ కర్మలను చేసుకుంటూ ఉంటే చిత్తశుద్ధి లభిస్తుంది. అది వస్తోంది అన్నప్పుడు దానికి తర్వాత మెట్టు ఏంటంటే ఈ త్రిపుటి పోవాలన్నమాట. అంటే బ్రహ్మయందు చిత్తవృత్తి నిలబెట్టాలి మనం. అది బ్రహ్మమే, నేను చూస్తున్నాను పరమేశ్వరుడని, అంబిక అని చెప్పి, నారాయణుడని, ఇది ఆ పరమాత్మనే. ఆ ఉపాధుల్లా ఉన్నది కూడా పరమాత్మనే అని మనకి ఎప్పుడు అనుభవంలోకి వస్తుందో, ఆ ఆత్మ అన్నప్పుడు అక్కడ ఇంకా నామరూపాలు తీసేస్తాం మనం. అది ఏకీభావ స్థితి, నేను దానిలో లయం అవ్వాలి, నేను అది అయ్యి ఉన్నాను అన్న స్థితి తెచ్చుకోవడానికే ప్రయత్నం చేయాలి. దాన్ని నిర్వికల్ప స్థితి అంటారు. ఇది అత్యుత్కృష్టమైనది. అంటే వికల్పాలు లేవు, అంటే ప్రపంచం అన్నది అసలు లేదు. ఇదే మనం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు కూడా. నిర్వికల్ప స్థితి ఆత్మానుభవానికి అతి దగ్గరలో ఉన్నది. అంటే అది చాలా సూక్ష్మమైనది. దానికి ఆనందమయమ మనమే అని తెలుసుకొని ఆ నిర్వికల్ప స్థితిలో ఏకీభావ స్థితి వచ్చిందంటే మనం పొందినట్టే అద్వైత స్థితిని. అయితే ఇక్కడ మనం ఎప్పుడు చూడండి, నేను అని ఇప్పుడు వాడేది మనం అనుకున్నాం, అది ఈ ఆత్మకి అంటే ఈ దేహానికి వాడుతున్నాం. నేను ఈ శరీరానికి నేను అంటే అలా అన్నప్పుడే వికల్పాలు వచ్చేస్తున్నాయి. సో అది ఎప్పుడు మనకి బంధహేతు అయితే ఏమిటి, దుఃఖహేతు. ప్రపంచం అందుకే దుఃఖహేతు. అయినా నాకు ఆకర్షణీయంగా ఉంది అంటే ఎక్కడో పాపం మనకి అడ్డుపడుతోంది. అది మటుకు తీసుకునే ప్రయత్నం మనం చేయాలి. దానికే సత్కర్మలు చాలా అవసరం మనకి. సద్గురువులు కూడా, గురువు శృతి వాక్యాలను విచారించడంతో బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్న జ్ఞానం మనకి లభిస్తుంది. అది లభించిన విద్యావంతులు ఎలా ఉంటారు, బ్రహ్మవేత్తలు ఎలా ఉంటారంటే క్షీరనీరన్యాయం అని చెప్పి వారికి అర్థమవుతుంది. అంటే పాలల్లో నీళ్లు ఎలా కలిసి ఉన్నాయో, పాలని నీళ్ళని హంస ఎలాగా విడతీసి చూడగలదో వాళ్ళు అలా తీసి చూడగలరు. అందుకే శృంగేరి గురువుగారులు మనం పరమహంస పరివ్రాజకాచార్యులు వారు అంటాం. వారికి స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట, ఈ ప్రపంచంలో పరమాత్మయే అయి ఉన్నాడు, అనాత్మ నుంచి ఆత్మని ఎలా వేరు చేయాలి, అసత్తు నుంచి సత్తుని ఎలా వేరుగా చూడాలి అని. అందుకు పరమహంస పరివ్రాజకాచార్యులు వారందరూ ఇలా చేయడం వల్ల ఏమిటంటే నస పునరావర్తతే అని శృతి చెప్పింది. ఇంకా తిరిగి రాడు వాడు. ఇంకా ఏ మార్గాలు చేసినా కూడా క్షీణే పుణ్యే పుణ్యలో మర్త్యలోకం విశంతి. పుణ్యం అయింది, కిందకి రావాల్సిందే, మళ్ళీ ఎక్కడో ఒకటి రావాల్సిందే. పోనీ అప్పుడు చూసుకుందామంటే మనిషి జన్మ వస్తుందా, అప్పుడు గ్యారంటీ ఉందా, తెలియదు. ముందు మనం ఏ జన్మో మనకు తెలియదు. అంతలా అంటే వచ్చే జన్మ ఏదో కూడా తెలియదు, అంతే. దీనికి పెద్ద యుక్తి అవసరం లేదు. ముందుది గుర్తులేదంటే తర్వాతది తెలియదు మనకి, అంతే. అలాగా అయితే జీవేశ్వర జ్ఞానాగ్నిలో ఈ మనం ఎలా ఉండాలంటే మన బుద్ధి జీవ ఈశ్వర జ్ఞానం అన్న అగ్నిలో ఈ అవిద్య అన్న అరణ్యం అయితే ఏది ఉందో, ఎప్పటి నుంచి ఏ మొలకొచ్చిందో, ఏ బీజం వచ్చిందో, తర్వాత ఏదొస్తుందో ఎవరికి తెలియదు, అదంతా దగ్ధం చేసేయాలి. దేంతో, జీవేశ్వర అగ్ని అన్న జ్ఞానంతో. అది భస్మం చేసినప్పుడు, అంటే ఇక్కడ భస్మం అని ఎందుకు వాడారు అంటే వాసనలు కూడా ఉండవు, దానికి శేషం కూడా మిగలదన్నమాట. ఈ భేద దృష్టికి సంపూర్ణంగా నాశనం అయిపోతే మట్టుకే మనకి అద్వైత జ్ఞానం అన్నది లభిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం వలన ఆవరణ నివృత్తి చెందుతుంది. ఆవరణ అన్న దానివల్ల విక్షేపాలు వచ్చాయి కాబట్టి. అంటే ఆవరణ అన్నది మిథ్య. ఒక చిన్న చీకటిలో మనకి వస్తువు సరిగ్గా పోల్చుకోలేము అదేంటి అని, దాన్నే ఆవరణ. దానివల్ల విక్షేపం, ఆ వస్తువు ఇంకోలా కనపడుతుంది. అందుకే దాన్ని మనం ఖచ్చితంగా దాన్ని నిర్మూలించాలి. ఇక్కడే నేను చెప్తాను, ఒకవేళ తాడు కనుక మనం చూసి సర్పం అనుకుంటే భయం వచ్చింది. ఎలా వచ్చింది? తాడుకి భయలక్షణం ఇచ్చే గుణం లేదే, సర్పానికి ఉంది. కానీ అక్కడ ఉన్నది సర్పమా? సర్పం కాదు. కానీ ఎందుకు అలా కనపడింది అన్నది మనం ఇప్పుడు చూస్తున్నాం. దాని తర్వాతది అంశానికి వెళ్ళాం మనం ఇప్పుడు, అధిష్టాన నిరూపణం. ఇక్కడ మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాము? కనపడే ప్రపంచానికి ఆధారమయ్యి ఉన్న ఆత్మని సర్వాంతర్యామిగా చూడాలి, అంతటా ఉన్న ఆత్మగా చూసాం. అది ఎలా ఉంది మరి, నాకు కనపడట్లేదుగా అన్నదే ఇక్కడ అధిష్టాన నిరూపణలో మనం చూస్తున్నాం దాన్ని. ఏతత్ త్రితయం దృష్టం 349. ఏతత్ త్రితయం దృష్టం సమ్యగ్ రజ్జు స్వరూప విజ్ఞానాత్ తస్మాద్ వస్తు సతత్వం జ్ఞాత్వం బంధముక్తయే విదుష. అదే రజ్జు సర్ప భ్రాంతి గురించి చెప్పారు. ఇక్కడ మనం కొంచెం ఇది ఏమిటి అని సరిగ్గా చూద్దాం. అందరికీ తెలిసింది పాటికి, నేను కూడా చెప్పాలి కాబట్టి ఇది స్థానీపాక న్యాయం అంట. అంటే చెప్పింది ఇంకా బలపరచడానికి అనేక మార్లు మనం వినాలి.
ఏమిటి వేదాంతానికంటే శ్రవణ మనన నిధిధ్యాసనలే మార్గం. అయితే ఎవరో ఒక్కళ్ళకే శ్రవణ మాత్రేణ ముక్తి లభిస్తుంది. మనం అన్ని ఉపనిషత్తులు చూస్తే ఒక మనిషే ఉన్నాడు అలా చేసుకోవడానికి, నచికేతుడు. కఠోపనిషత్తులో చూస్తే ఒక్కసారి ఓంకార శ్రవణం విన్నాడు ఆయనకి ముక్తి లభించింది. అందరికీ అలా కాలేదు. మనకి విందాం, చాలాసార్లే విందాం అదే విందాం, మనకి అభ్యాసంలో రావాలి, చూసిన వెంటనే అది గుర్తుపట్టాలి ఇది అనాత్మ అని. సరే, రజ్జు సర్పు భ్రాంతి గురించి చెప్పారు కాబట్టి ఆ ఉదాహరణ చూద్దాం. ఒక మందాంధకారంలో ఒక తాడు ఉంది. దానికి మంద అంధకారం అంటే కొంచెం చీకటి ఉంది. పూర్తి చీకటి అయితే అది కనపడదు. ఆ జ్ఞాన వెలుగు వల్లే కొంత కనపడకుండా ఉంది, కొంత కనపడేటట్టు ఉంది. అది అవిద్య. ఎప్పటి నుంచి ఉందని అడిగితే ఇది చెప్దాం. అది కూడా దీనివల్ల ఈ మందాంధకారంలో రజ్జువే సర్పం కింద భాషించింది. సర్పం అవ్వలేదు, అది పాలు పెరుగైనట్టు. తాడు పామేం అవ్వలేదు, అక్కడ పాములాగా భాషించింది. అది ఏమైంది? బాగానే ఉంది, పక్క నుంచి పోతా ఉంటే అలా కాదు కదా. ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ ఏకదేశంలో ఉంటాయి ఉదాహరణలు. సో దాని మీద ఏకాగ్రతతో వినాలి. అయితే ఈ సర్పం వల్ల మనకి ఏమైంది? భయం వచ్చింది. భయం వచ్చి అంతటితో ఆగిందా అంటే ఫస్ట్ మనకి ఏమనిపిస్తుంది? మొట్టమొదటిగా సర్పం ఒకటి వచ్చింది, మా ఇంట్లో సర్పంలా కనపడింది, అది చిన్నగా ఉంది, లేదా కొంచెం యవ్వనంలో ఉన్న సర్పం అది. అంటే దానికో తండ్రో తాతో అలాంటి సర్పాలు ఎక్కడో ఉండుంటాయి. ఇదేదో త్రాచుపాము, విషందే అయి ఉండొచ్చు. అసలు ఒక పాము వచ్చిందంటే దీని కుటుంబం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో, ఇది ఇక్కడ వచ్చిందంటే ఎప్పటి నుంచి వస్తుందో. సరే, ఇప్పుడైతే కనపడింది, పడుకున్నప్పుడు ఇంకెన్ని వస్తాయో. ఇప్పుడైతే కాటేయలేదు, తర్వాత కాటేస్తుందేమో. నేనైతే చూశాను, ఏమో నా పిల్లలు దేవులికి పోతే. ఇంకా అలాగే సంసారం కూడా అలాగే నేను అని తాదాత్మ్యం ఎప్పుడు పొందామో ఇంకా నాది నేను నాది అహంకారం మమకారాలన్నీ మల్టిప్లై అవుతూ ఉంటాయన్నమాట. అనేక అందుకే మర్రి చెట్టుతో పోలుస్తారు. అది వచ్చిందంటే దాని ఊడలు ఎక్కడ ప్రారంభమైందో తెలియదు, ఎక్కడ అంతమవుతుందో తెలియదు. అందుకే అలాంటి అరణ్యాన్ని దగ్ధం చేయాలి అని. దీనికి జ్ఞానాగ్ని మాత్రమే మనకి ఉపాయం, వేరేది లేదు. అయితే ఇక్కడ మనం బాగా పరిశీలించాల్సిన అంశము, సర్పం ఎప్పటి నుంచి ఉంది అని ప్రశ్న వేశాను అనుకో, అసలు ఉందా లేదా పక్కన పెట్టండి, కానీ సర్ప భావన ఎప్పటి నుంచి ఉంది? తాడు ఉన్నప్పటి నుంచే ఉంది. అంటే బ్రహ్మము ఉన్నప్పటి నుంచి అవిద్య కూడా ఉంది మనకి. అసలు ఉందా లేదా అన్నది వేరు. ప్రపంచం ఎప్పటి నుంచి ఉంది. అందుకే ఎవరన్నా ఎప్పటి నుంచి మీకు అజ్ఞానం ఉందండి, ఎప్పుడండి మొట్టమొదటి జన్మ అంటే ఎవరూ చెప్పలేరు. అది అలా అనేక కల్పాలు గడిచిపోయినాయి. బ్రహ్మకి కూడా కాలపరిమితి ఉంది. ఆయన పడిపోయాక కూడా ఆయన పుర్రెని శివుడు మెడలో వేసుకుంటాడు, అయ్యా చిన్న పూసలాగా. ఎందుకు? ఆయనకు అనంతత్వం ఉంది కాబట్టి పరమేశ్వరుడికి. బ్రహ్మాది స్తంభ పర్యంతము కూడా ఉపాధులే కాబట్టి వాటికి మనం చెప్పడానికి శక్యం కాదు. ఉదాహరణ ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను నేను, 2 రోళ్ళు ఎంత అని అనుకోను, 4 అని ఎవరో చెప్తారు. ఇది ఎప్పటి నుంచి తెలుసు? 2వ తరగతి నుంచి తెలుసు అందాం అనుకుందాం. ఎప్పటి నుంచి తెలీదు అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు దానికి? ఆ ముందు క్షణం నుంచి తెలియదు. సరే, ముందు క్షణం కాదు, అసలు ఎప్పటి నుంచి తెలియదు. స్టార్టింగ్ పాయింట్ ఏది దీనికి? ఎవరు చెప్పలేరు. గర్భంలో ఉన్నప్పటి నుంచి అని చెప్తారా, ముందు జన్మల నుంచి అని చెప్తారా? మనకు తెలియదు. అవిద్య అలాంటిది. అది మనకి దాని ఆది కూడా తెలియదు. ఎందుకంటే సర్పం అన్నది అసలు లేదు, లేనిది ఉంది అనుకుంటున్నాం. దేనివల్ల? ఉన్నదాని వల్ల. అర్థమవుతుంది కదా? ఇలా ఉంటుందన్నమాట. రజ్జు సర్ప భ్రాంతి అలా కలిగింది. అందుకే జీవుడు నేను ఏదో అని బయటికి వచ్చేసాడు పూర్తిగా, దాన్ని వెనక్కి పంపించాలి. అందుకే ఎంత అంతర్ముఖత్వాన్ని మనం అవలంబించుకుంటామో అంత త్వరగా మనకి శాంతం వచ్చి వికల్పాలు పోతాయి ముందు. అది ముందు మెట్టు. వికల్పాలు పోవడమే గొప్ప విషయం మనకి. అయితే ఇది ఎలాగ మరి? ప్రపంచం కూడా మనకి భాషిస్తోంది కదా. భాషించడం, అస్థి భాతి ప్రియం అన్నది పరమేశ్వరుడి లక్షణం. పరమేశ్వరుడు అన్నా పరబ్రహ్మం అన్నా ఆత్మ అన్నా ఒకటే మనం మాట్లాడేది ఇక్కడ. ఈ ప్రపంచానికి నామరూపాలని ఇంకో 2 వచ్చాయి ఎక్స్ట్రాగా మనకి. ఈ అస్థిభాతి ప్రియం అన్న దాని యొక్క పరమాత్మ యొక్క లక్షణమే ఈ ప్రపంచం భాషించడానికి కూడా మనకి ఉపయోగపడుతోంది. అందుకే ఇది కనపడుతోంది. వస్తువు అస్థి ఉన్నది, కళ్ళకు కనపడుతోంది, భాషిస్తోంది, దాని మీద నచ్చుతోంది, మనకు ప్రియం కావాలనిపిస్తోంది ఏవో ఒక వస్తువులు.
ఇది పరమాత్మ లక్షణం. ఎందుకు పరమాత్మ లక్షణం దీనికి వచ్చిందంటే దీనికి అధిష్టానమై ఉన్నది పరమాత్మే కాబట్టి దాని లక్షణం దానికి పట్టుకుంది. ఒక గుడ్డ ముక్క నీళ్ళల్లో పడేస్తే తడి ఎందుకు అయిందండి అని అడిగితే తడిలో పడేసావు కాబట్టే తడి దానికి అంటింది. దీనికి ఇంకో ఉదాహరణ చెప్తారు తర్కంలో. ఒక ఇనుముని తీసుకొని బాగా కాల్చారు. ఇది ఇనుము. ఒకసారి పట్టుకొని ఎవరికో నా స్నేహితుడు పట్టుకున్నాడు, ఇనుము పట్టుకున్నానండి అని. వేడి చేశాను, అది దానికి ఎర్రగా తయారైంది. అది అగ్ని యొక్క సంపర్కం వల్ల మంట పుట్టింది. దాన్ని నేను ఏదో పరికరంతో పట్టుకొని మా స్నేహితుడికే ఇది పట్టుకోను, అమ్మో ఇది మంట పట్టుకోను అన్నాడు. ఇది మంట ఇనుమా? ఇనుమే, కానీ మంట సంపర్కం వల్ల దీనికి ఎరుపుతనము, అగ్ని యొక్క వేడి లక్షణము, కాల్చే స్వభావం అన్నీ ఎలా అబ్బాయో ఈ అస్థి భాతి ప్రియం అన్ని పరబ్రహ్మ లక్షణం ఈ ప్రపంచానికి వచ్చింది. ఈ భావన ఉంటే చాలు మనం ఇది అనాత్మ, పరమాత్మ అధిష్టానం కింద ఉన్నాడు అన్న అవగతం అవుతుంది మనకి. అయితే ఇక్కడ కూడా మనం చెప్పాం కదా, త్రిపుటి అన్నది ఎప్పుడు మనం పోగొట్టుకునేటట్టే మన అభ్యాసం ఉండాలి. త్రిపుటిని పక్కన పెట్టి ధ్యానించే వస్తువు కూడా నేనే. అంటే పరమాత్మ అంతటా ఉన్నారని ఇందాక చెప్పాం కదా, అంతటా ఉన్నాడు నాలో లేడా? నాలో కూడా ఉన్నాడు. ఆ పరమాత్మ అనంత వ్యాపకుడైన ఆ పరమాత్మ ఇక్కడ కూడా ఇంకా సులభంగా దొరుకుతాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖసు దుర్లభ. అంటే బయట కష్టంగా ఉంది, అనేకమైన విక్షేపాల కింద ఉన్నాడు, లోపల సులువుగా ఉంటుంది అంతే. అది సాధించేవాడు, సాధనలో ఉన్నవాడికి అవగతం అవుతుంది అది. అయితే ఈ ప్రపంచం అన్ని విషయాలు ఇందాకే అనుకున్నాం పుడతాయి నశిస్తాయి కాబట్టి అవి ఎప్పుడూ కూడా అనాత్మలే. దీనికి నిత్యం ఏదో ఉంది అని మనం ఎప్పుడు ఆ దృఢమైన సంకల్పంతో మాత్రమే మనం ముందుకు వెళ్తూ ఉండాలి ఎప్పుడు. అయితే ఈ ప్రత్యేగాత్మ ఏదైతే ఏకం నిత్యం ఆనంద స్వరూపం అని ఏదైతే అనుకుంటున్నామో, ప్రత్యేగాత్మ అంటే మనలో ఉన్న జీవాత్మని అంటాం. త్వరగా అది కనపడుతుంది. అక్కడ వరకు కూడా మనం వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు మనం అనుకోవాలి ఆ ప్రత్యేగాత్మే పరమాత్మ. పరమాత్మ ఏదో లోకంలో ఉన్నాడు, మనం అక్కడికి వెళ్ళి ఆయన్ని పట్టుకోవాలి, ఇలాంటివి ఇక్కడ కాదు చెప్పేది. ఎందుకు అలాంటివి అంటే కొందరు ఉన్నారు ఇప్పటికీ అలాంటివి అనేరు. ఎలా అంటే పరమాత్మ వచ్చాడండి, వేరే ద్వైతంలో ఇక్కడే దెబ్బతింటుంది మనకి. ఎప్పుడు ఆ ద్వైత భావనలు అందంగా ఉంటాయి, రసానుభవంగా ఉంటాయి, అది భక్తి భావంతో కూడా ఉంటాయి మనకి. కానీ ఈ సిద్ధాంతం నేర్చుకునేటప్పుడు ఇలాగే నేర్చుకోవాలి మనం. ఏంటి పరమాత్మ ఏదో మాయ, ఆయనే సృష్టించాడు, ఆ మాయలో మనల్ని కొట్టుమిట్టాడేటట్టు చేశాడు, ఆయన నా యందు భక్తి శ్రద్ధలు ఉంటేనే నన్ను వెతుక్కుంటూ వస్తారు వాళ్ళు అని అన్నారనుకోండి, అది మనకు అంతగా అవగతం కాదు. ఇప్పుడు నా కొడుకునే ఈ సందు చివర వదిలేసేసి నీకు నా మీద భక్తి ప్రేమ ఉంటే వెతుక్కుంటారా అంటే అది ఎలా ఉంటుంది? మనిషికే అది సబబు కాదు. పరమాత్మలా చేస్తాడా? చెయ్యడు. అక్కడ కథలో మాయ వల్ల మాయనంతు తరంతితే మమ మాయా ధృతి అని చెప్పింది కూడా ఆయన ఒక మనిషి రూపాల్లో ఉన్న నారాయణుడి కింద కాదు, సాక్షాత్ పరబ్రహ్మమైన ఆ పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు అని ఒక ఉపాధి దాల్చి ఆ స్థాయిలో మాట్లాడిన మాటలవి. అక్కడ మాయ అంటే ఆవరణం గురించి చెప్పింది, విక్షేపాలు నీకు నువ్వు ఇది కాదు అని అనాత్మ అనుకునేదంతా ఆ స్థాయిలో అక్కడ చెప్పింది. అప్పుడే మనకి దానికి ఒక అర్థము పరమార్థము లభిస్తుంది. అలాగే శృతి వాక్యములందు గురువు యొక్క బోధ యందు మాత్రమే మనకి అద్వైత తత్వం అంటే ఎక్కడ తత్వం అన్నామో తత్వం అది నువ్వు అని మనం అనుకోవాలి. పరమేశ్వరుడు తత్వం బాగుందండి అని, ఏమిటి ఆ తత్వం? అది నువ్వని గుర్తించడంలో అందం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆయన ఎక్కడో ఉన్నాడంటే కష్టసాధ్యం కదా, నీలో లేడా? ఉంటాడు, అది చెప్పుకున్నాం కదా. అందుకని పూర్తి వాసన క్షయం అయినప్పుడు మాత్రమే మనకి ఆ పరమేశ్వరుడి తత్వము లేదా పరమాత్మ యొక్క తత్వాన్ని అవగతం చేసుకోగలరు. అంటే మనం ఇప్పుడు బోధ రూపంలో ఉన్నాం కాబట్టి తత్వాన్ని అవగతం చేసుకోవాలి అని ఇండైరెక్ట్ స్టేట్మెంట్లో పరోక్షంగా చెప్తున్నాం. యథార్థానికి అది అనుభవవేక్యమైన వాక్యం మాత్రమే, అక్కడ అనుభవించాలి ఎవరికి వాళ్ళు. ఇది ఎలాగ మరి? ఇప్పుడు నాకు అర్థమైంది, అంత వ్యాపకుడు పరమాత్మ, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అది అదే. అలాగే ధ్యానించాలి. బయట వేరుగా కనపడినా, నాలో శరీరాలు వేరువేరుగా కనపడినా, అవస్థల్లా కనపడినా, అన్నిటికీ ఆధారంగా ఉన్నది, అధిష్టానమై ఉన్నది కూడా ఆ పరమాత్మే. 2 అంశాలు కవర్ చేశాం ఇప్పటివరకు. మరి దాన్ని ఎలాగ లభించాలి, ఎలా సాధించాలంటే 3వ అంశంలోకి వెళ్తున్నాం, సమాధి నిరూపణము. దానికి పేరు 355వ శ్లోకం. త్వమహమిదమితీయం కల్పనా బుద్ధిదోషాత్ ప్రభవతి పరమాత్మన్ అద్వయే నిర్విశేషే ప్రవిలసతి సమాధావస్య సర్వో వికల్పః
విలయనముపగచ్చేద్ వస్తు తత్వావధృత్య. ఇక్కడ ఏమంటున్నారంటే సమాధి అని వాడుతున్నప్పుడు ఇక్కడ ఈ ముఖ్యంగా మనం త్రిపుటిని దాటి వచ్చాము, సాధనలో కాదు సబ్జెక్ట్లో, కనీసం ఇక్కడ త్రిపుటి దాటి వచ్చాం అంటే నిర్వికల్ప సమాధి గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే వికల్పాలు లేవు, విక్షేపం లేదు, నిర్వికల్ప విశేషాలు లేని స్థితి ఒకటి మనకి అవగతం అవుతుంది ప్రతిరోజు. ఎవరైనా చెప్పగలరా అది? సుషుప్తి అవస్థలో మనకి విషయాలు లేవు. విషయాలు లేవంటే వికల్పాలు లేవనే అర్థం. అక్కడ ఆనందాన్ని పొందుతున్నాడు అంటే పొందుతున్నాం మనం. అది ఎలా తెలుస్తోంది? లేచిన తర్వాత తెలుస్తోంది. బాగా గాఢ నిద్ర ఉంది, చాలా ఆనందంగా ఉంది, బలం పుంజుకున్నాను మళ్ళీ అని. ఎక్కడది ఆ బలం? నిద్రలోది కాదు, అది పరమాత్మకి అతి దగ్గరైన ఆ సుషుప్తి అవస్థ కాబట్టే అక్కడి నుంచి తెచ్చుకున్నాం అదంతా. అయితే మరి పరమాత్మ కింద మనం సిద్ధించామంటే కాలేదు, ఆవరణ ఉంది. పరమాత్మని మనం తెలుసుకోవట్లేం కదా, ఆనందాన్నే పొందుతున్నాం. ఆ ఆవరణ కూడా పోవాలి, పోలేదు కాబట్టి మళ్ళీ ముందుకు వచ్చాం, మళ్ళీ స్వప్న స్థితికి మళ్ళీ జాగ్రత్త స్థితికే వస్తున్నాం. అందుకే పరమాత్మ మనకి పెట్టిన గొప్ప అవస్థ ఇది నిద్ర. అంటే నిద్ర అంటే సంతోషంగా ఉన్న నిద్ర అని వాళ్ళు దానికి గమనించాలి. నిద్ర ఎందుకంటే జాగ్రత్త అన్నది ఈశ్వర సృష్టి, స్వప్న అన్నది మానవ సృష్టి, జీవాత్మ యొక్క సృష్టి. జీవుడు అక్కడ సృష్టి చేసిన వాడు జాగృతి చేసి ఉండడా? జీవ సృష్టి ఒకవేళ మిథ్య అవుతే ఎలా తెలుస్తోంది? నిద్ర ఉన్నంతసేపు తెలియట్లేదు, నిద్ర లేచాక తెలుస్తోంది. అలాగే ఈ జాగ్రత్త అవస్థ కూడా సిద్ధ అవస్థలో లేచినప్పుడు తెలుసుకున్నప్పుడు ఇది కూడా ఒక మిథ్య అని తెలుస్తుంది. అప్పటి వరకు మనకి అవగతం కాదు, దానికే సాధన రావాలి, దానికే నిర్వికల్ప సమాధి మనకి తోడ్పడుతుంది. దీనివల్ల మనకి అజ్ఞాన గ్రంథిని భేదించగలుగుతాం. మనం గ్రంథులు కూడా మనం పాఠాలు చదువుకునేటప్పుడు మనం తెలుసుకుంటాం, బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని అని చెప్పి, రుద్రగ్రంథి విభేదిని, ఇదే అవి అజ్ఞాన గ్రంథులు. ఇవన్నీ ఒక్కొక్కటి తాత్వికంగా చూస్తే అవన్నీ స్థూలంగా ఉన్నాయంటే ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అంటారు కదా, అంతటా ఉన్నదే మనలో కూడా ఉంది, పంచభూతాలు బయట ఉన్నవే మనలో కూడా ఉన్నాయి, అలాగే ఇవి కూడా. అయితే మనం ఎప్పుడైతే ఈ వికల్పాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే బుద్ధి యొక్క ప్రేరణ వల్ల. మనం బుద్ధి విజ్ఞానమే కోశంలో బుద్ధి అంశం ఏదైతే ఉందో అది నేను అని విక్షేపాన్ని పొందింది. దేన్ని? అనాత్మయందు. అందుకు నేను, నాది, మనము, మేము, మా వాళ్ళు ఇవన్నీ పెరుగుతున్నాయి అన్నమాట. వంశవృక్షం దానికి పేరు. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పెంపొందించుకుంటామో ఇది ఉండదు, మనకి వికల్పాలు అన్నవి నశిస్తాయి. అంటే నశించాలంటే బాహ్యంగా వాళ్ళు మాయమైపోతారని కాదు, ఆ భావన కనపడేది కూడా ఆత్మనే అన్నది తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చిన్న తర్కం నేర్చుకుందాం. ఏంటంటే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను పాఠం చెప్తున్నాను, నేను గుడికి వెళ్ళాను అంటున్నాం. ఇక్కడ అంతా కర్మలన్నీ వేరున్నాయి, ఇవన్నీ చేస్తున్నాను, చూస్తున్నాను అని. కానీ నేను అన్నది అదే అయ్యింది. తెలియకుండా కూడా మనము నేను అన్నది పరోక్షంగా మనం వాడుతున్నాం రోజు. అయితే నేను అన్నది తాదాత్మ్యం చెంది శరీరానికి భాషిస్తున్నాం, మనం వాడుతున్నాం. ఇక్కడ చేయాల్సిందంటే ఆ నేను అని వాడేది శరీరానికి అయినా ఆ నేను అన్న స్ఫురణ దాంది కాదు, ఆత్మ ప్రత్యేగాత్మది అన్న భావనతో అది సాధింపజేసుకోవాలి. ఇదే నిరంతరం అభ్యాసం చేయాలి. అభ్యాసేనతో కౌంతేయ, ఇదే మనం చేయాల్సింది, నిరంతరం చేసుకోవాలి మన వైరాగ్యంతో. అయితే చిదాత్మ కంటే భిన్నంగా వేరేది లేదు, అదే కదా మనం చెప్పాం. చిదాత్మ ప్రత్యేగాత్మ ఏదైతే ఉందో అదే దాని యొక్క కాంతి భాసము ప్రేరణతోనే ఈ శరీరాల అవస్థలు పోని అనుకుంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలన్నీ భాషిస్తున్నాయి. ఈ చిదాత్మ ఎక్కడుంది? సూక్ష్మంలో ఉంది. సుషుప్త అవస్థలో ఉందా, దాని పైన ఉన్నదా, లేకపోతే ఎక్కడుంది మరి అంటే అంతా ఉంది. అదే అన్నాం. ఎక్కడన్నా గబుక్కున మనం ఇప్పటికీ కూడా సూక్ష్మంలో ఉంది, అది కూడా సుషుప్త అవస్థలో ఉందంటే పప్పులో కాలేసినట్టే. అన్ని అవస్థల్లో కూడా ఉన్నది అదే, అన్నిటికీ అంటకుండా ఉన్నది అదే. అక్కడే మనము దీన్ని అన్వయ వ్యతిరేకాలు అన్న దాంతో చేస్తాం. అన్వయం ఏంటి? అన్నిట్లో ఉన్నది అదే, కానీ అంతటా ఉన్నది అది. కేవలం నేను జాగ్రత్తలో ఉన్నది ఆత్మ అంటే కాదు, సూక్ష్మంలో ఉన్నది అది అంటే కాదు, అంతటా ఉన్నది మళ్ళీ ఆత్మ. ఇవన్నీ అంటవు దానికి. చెరుకు గడలో చెరుకు రసం ఎక్కడుంది అంటే అంతటా ఉంది. అలాగే దీంట్లో కూడా ఆత్మ అంతా నిండిపోయింది. ఇది శరీరంతో వస్తే, ప్రపంచంతో చూస్తే కూడా అంతటా ఉన్నది అది మాత్రమే.
అందుకే ఏకమేవా అద్వితీయం నేహ నానాస్తి కించన, ఇది శృతి వాక్యం. అది అసలు వేరేది లేదు, అనేకములుగా అన్నది లేదు, శృతే చెప్తోంది. ఉపాధులుగా కనపడుతోంది తప్ప ఉపాధి భేదాన్ని తీయేస్తే అది ఒకటే. మనం ఘటాకాశం, పటాకాశం, మహాకాశం చెప్పుకునే ఉంటాం. అందుకే ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యం, ఆకాశవత్ అన్నారు అక్కడ, ఆకాశము వలె. అది చూద్దాం తర్వాత మనం చెప్పుకుంటాం. అది 359వ చెప్తున్నాను. సతిసక్తో నరోయాతి సద్భావం హేకనిష్టయ కీటకో భ్రమరధయాయన్ భ్రమరత్వాయ కల్పతే. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. భ్రమర కీటక న్యాయం అంటారు. అందరూ అనేక మార్లు వినే ఉండొచ్చు. ఏమిటంటే భ్రమరము ఏదైతే తుమ్మెద, అది తోటకూర పురుగు లాంటి దాన్ని ఒకదాన్ని పట్టుకొచ్చి అది ఏం చేస్తుంది, దాన్ని తీసుకొచ్చి ఒక చిన్న గూడు అంటే దాని ఇల్లు, అది దానిలో పెడుతుంది. అది తినేది దానికి ఏంటంటే దాని ముందు రోజు కనపడి బజ్జని శబ్దం చేసుకో కూర్చుంటుంది, చేసి వెళ్ళిపోతుంది. తోటకూర పురుగు హడిలిపోతుంది, భయపడిపోతుంది, అయ్యో తినేస్తుంది ఎప్పటికన్నానని భయంతో ఆ తుమ్మెదని ఆ శబ్దంతో అలా ఝంకారం చేస్తుంది, దాన్నే చూస్తూ ఉంటుంది. అది కొన్ని రోజులు అయ్యాక ఆ గూడుని మూసేసి వెళ్ళిపోతూ ఉంటుంది అది భ్రమరం. కొన్ని రోజులు అయ్యాక ఈ తోటకూర పురుగు భ్రమరాన్ని ధ్యానం భయంతో చేస్తున్నా కూడా భ్రమరాన్నే నిర్వికల్ప సమాధి తెలియకుండా అది చేసి భ్రమరము యొక్క రూపాన్ని పొందుతుంది. అది ఆ గూడిని పగలగొట్టి భ్రమరమై వస్తుంది. ఇక్కడ భ్రమర కీటక న్యాయం అంటారు. ఇది పరస్పరం వేరే వేరే జాతి, ఒక పురుగు భ్రమరము. అదే ధ్యానం చేసినప్పుడు భ్రమరాన్ని యొక్క శరీరాన్ని పొందినప్పుడు ఇది మన స్వస్వరూపం, ఈ పరమాత్మ ఏకమేవ అద్వితీయం సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని ఏదైతే చెప్తున్నామో అది మనమే అయి ఉన్నాం. మనము దాన్ని ధ్యానం చేసినప్పుడు ఎందుకు మనం అది అనుమానం మనకి, ఖచ్చితంగా మనం అది అయ్యి తీరుతామన్నమాట ఆ పరబ్రహ్మాన్ని మనం. అందుకే దీన్ని సదాత్మధ్యాన నిరతం, ఎప్పుడు కూడా మనం ఆ ఆత్మధ్యాన నిరతం, అది వేరే చేసేది కాదు, అదే అయ్యున్నాం మనం. పరమాత్మతత్వం అన్నది ఎప్పుడు కూడా చాలా సూక్ష్మమైనది. సూక్ష్మమైనది అంటే చిన్నదని కాదు, అక్కడ ఇంద్రియ గోచరము కానిది. అంటే చాలామంది దేవుడు కనపడ్డట్లా, ఇంద్రియానికి కనపడ్డ, అసలు వాక్కు మనస్సుకే కనపడరని అందరని చెప్తున్నారు కదా. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని కూడా చెప్పారు. ఎన్ మనసాన మనుతే, వాక్కుకి మనస్సు కూడా అందనిది అది. మరి వాక్కు కూడా చెప్పలేము, మనసుతో ఊహించలేము అలాంటి స్థితి ఉంటుంది అని. మరి ఎలాగా అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ అని మళ్ళీ అక్కడే చెప్పారు. ఈ మనస్సుతోనే మనకు అక్కడ చిక్కంతా వచ్చేది. అది అంతర్ముఖత్వం పొందకపోవడం వల్ల, బహిర్ముఖత్వం ఉండడం వల్ల ఇంద్రియములు ఇంద్రియాన్ని పట్టుకుంటున్నాయి, విషయాలన్నీ తీసుకొచ్చుకుంటున్నాయి, దానిలాగే ఉంటాయి అని పోల్చుకుంటున్నాయి. అది ఏదని చెప్తే ఇంత ఉంటుందా, ఆత్మ అంత ఉంటుందా, మెరుపులా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా, చుక్కలా ఉంటుందా, ఇలా భాషిచ్చి వెళ్ళిపోతూ ఉంటుందా? ఎందుకంటే మనం ఇంద్రియాలతో చూసిందే నిజం అనుకుంటున్నాం కాబట్టి పోలికటే పెడుతున్నాం. అందుకే శృతి ప్రమాణం మనకి అది ఎలా ఉంది అన్నది అవగతం అవ్వాలి, అపరోక్ష అనుభూతి కావాలి. అంటే పరోక్షంగా కాదు, నేను అదే అయి ఉన్నాను అన్న స్థితి రావాలన్నమాట ఎప్పుడు కూడా మనం. ఇదంతా కూడా అనేకమైన సత్కర్మలు చేసి పాపము పోవాలి మనకి నిజానికి. దానికే సత్కర్మలు, ధర్మాచరణ. చాలామంది తప్పుగా అనుకుంటారు, అద్వైతంలో ఉన్నామండి, ఈ కర్మలేమిటి, ఇదేమిటి, సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నారు కదా. అది అక్కడ అలా అనలేదు. అక్కడ సర్వధర్మాలంటే నువ్వు చేసే నిత్యకర్మలు నైమిత్య కర్మలను వదిలేయమని కాదు. అక్కడ నీ శరీర ధర్మాలు సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో అలాంటి తాదాత్మ్యం పొందకు, అలాంటి స్థితిలో చెప్పింది. అది స్థూలంగా చూసేసి ఈ ధర్మాలని విడిచిపెట్టేయండి అని కాదు అర్థం చేసుకునేది. అలా అయితే అన్నం కూడా తినకూడదు మనం. ఆకలి అన్నది శరీర ధర్మం కదా, అదే వదిలిపెట్టాలి. సో అది కాదు అక్కడ చెప్పింది. అయితే మనం ఎలాగ మరి దీన్ని సాధించాలి సమాధిని అంటే కేవలం జ్ఞానం వల్ల మాత్రమే. జ్ఞానం ఉత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః. అంటే పాపములు ఎలా పోతాయంటే జ్ఞానం అనే అగ్నిలోనే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, జ్ఞానం యొక్క అగ్నిలోనే ఈ పాపాలు ఇవన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. దానివల్ల చిత్తశుద్ధికి పాల్పడుతుంది. ఇది ఎలాగా అంటే ఉదాహరణ చెప్తున్నారు, బంగారానికి మట్టి పడుతుంది కొన్నేళ్ళు వాడగా దాన్ని మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చినప్పుడు వాడు దానికి పుట్టంలాగా పెట్టి అగ్ని సంస్కారం చేస్తే దానికి కాంతి వస్తుంది. ఈ కాంతి ఎలా వచ్చింది, అగ్ని వల్ల వచ్చిందా? కాదు,
మట్టి పోవడం వల్ల దాని సహజమైన గుణమే కాంతి, అది పొందింది. అలాగే మనకు ఆ విక్షేపాలో అనాత్మ భావనో దుఃఖమో పాపమో పోతే ఆత్మ సహజంగానే భాషిస్తుంది. అంటే ఒక దీపానికి ఏదో అడ్డు పెట్టాం, అడ్డు తీస్తే చాలు, దాని భాష అదే ఉంటుంది, దానికి భాషమానం. అయితే ఇక్కడ కొందరు అంటారు అది కాదండి, నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో అన్నారు కదా, అంటే సత్వభావన సాత్వికంగా తయారవ్వాలి మనం, అది కదా చెప్పారు ఆచార్యులు వారు. మరి ఇక్కడ మీరేమో సర్వధర్మాన్ని అన్నప్పుడు 3 గుణాలు నిర్గుణంగా తయారవ్వాలి. మరి ఆ 2 పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. సత్వాన్ని మీరు పొందండి అని ఒక చోట చెప్తున్నారు, నిర్గుణమయ్యుండు అని కూడా నిస్త్రైగుణ్య భవార్జున అని కూడా అన్నారు. మరి ఎలాగిది పొందేది అంటే సమన్వయం ఉండాలి అక్కడ. ఇది ఎలా చెప్తామంటే, ఒక ఉదాహరణలో ఒక పండితుడు ఒక విద్వాంసుడు ఎవడో ఉన్నాడు, వాడిని 3 దొంగలు అపహరించి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, అరణ్యంలోకి. ఉన్నవన్నీ దోచేశారు, విద్యను ఎలాగో తీసుకెళ్ళలేరు. వీళ్ళు అనుకున్నారు వాడిని హింస చేద్దాం ఇంకా, లేకపోతే మన గురించి చెప్తారు అని. మూడో వాడు కొంత మంచివాడు, వాడు అన్నాడు వద్దొద్దు, ఎందుకు మనకు కావాల్సింది చేసుకున్నావు, వాడు ప్రాణాలు తీయడంతో మనకెందుకు, మీకెందుకు ఆ కష్టం, వీడిని ఎవడు పోషిస్తాడు, వీడిని పోషించమని ఎవడు చెప్పలా, నేను తీసుకుంటాను ఆ బాధ్యత అని నేను అక్కడ వెళ్ళి వాడి మార్గ మధ్యంలో వాడిని వదిలేస్తాను అక్కడ వరకు అని. ఇది సత్వగుణం లాంటివాడు వీడు, ఈ మంచి దొంగ. వీడు మార్గం వరకు ఆ అడవులు దాటిచ్చి వీడి రోడ్డు ఎక్కడ ఉందో అక్కడ తీసి అటు వెళ్తే మీ ఊరు వచ్చేస్తుంది అని అన్నాడు. నువ్వు కూడా నాతో రా అంటే వీడు అక్కడికి రాడు, వీడి ప్లేసే కాదు అది, అక్కడ ఉన్నది నిర్గుణ స్థితి. జ్ఞానం ఉన్న పండితుడు కాబట్టే వాడు అక్కడికి వెళ్ళగలడు. సో అందుకని బుద్ధిమంతుడు మాత్రమే సత్వగుణం అక్కడ వరకే చాలు, దీని అవసరం లేదన్నమాట అక్కడ వరకు. అలాగే సత్వగుణం అక్కడ వరకే వాడాక అక్కడ సత్వగుణమే వదిలేస్తుంది అన్నమాట. ఇది పెద్దలు కూడా చెప్పారు. ఈ పోల్ జంప్ ఉంటుంది కదా, ఒక కర్రను పట్టుకొని ఒక పోల్ని జంప్ చేయాలి, అక్కడ వరకు ఇలా కర్రని వాడు వదిలేయాలి, అంటే గుణాతీతుడు అవ్వాలి అని. అంటే మంచి గుణాలు వదిలేయమని కాదు, అది కూడా దాటి ఉండాలి, ఇంకా శుద్ధ సత్వంగా తయారవుతాడు వాడు. అయితే ఇంకోటి, సమాధినానేన సమస్త వాసన గ్రంథేర్వినాశోఖిల కర్మనాశ అంతర్బహిస్సర్వత ఏవ సర్వదా స్వరూప విస్ఫూర్తి అయత్నత స్యాత్. అయితే ఇక్కడ మనకి గ్రంథము భేదించి, అంటే వాసనలు ముఖ్యంగా అక్కడ చెప్పేది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే చాత్రంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే, ఇది వేదవాక్కు. ఏంటంటే ఆ గ్రంథులు పోవాలి, అజ్ఞానం అన్న గ్రంథులు పోవాలి. పోవడం వల్ల ఏంటంటే అనేక జన్మలుగా మనకి ఎలా వచ్చాయో వాసనలు అవన్నీ వచ్చి పడ్డాయి మనకి. ఎలా చెప్పగలం అవి అంటే, ఇప్పుడున్న అలవాట్లు బట్టి అప్పుడు చెప్పచ్చు. అంటే భగవద్గీతలోనే శంకరులు ఒక చోట చెప్పారు భాష్యంలో, పుట్టిన వెంటనే పిల్లాడికి పాలు తాగాలనే ఎందుకు అనిపిస్తుంది, ఎందుకు ఆ తల్లి యొక్క స్తన్యాన్ని వాడు వెతుక్కుంటా అంటే, అనేక జన్మల వాసన వల్ల తిండి అలవాటైంది, తిండే వెతుక్కుంటారు ఎవరన్నా కూడా. అందుకని అలాగ వాసనలు వస్తాయి. ఇందాకే అన్నాం, అది అవిద్య అనాత్మ అనాది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వచ్చినది తీసుకోవడం నయం. అందుకే 2-4 ఎప్పటి నుంచి తెలియదంటే అది చెప్పలేము. అలాగే ఉంది కదా, పాడు చేసుకుందాం. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి వచ్చింది, ఇది ఎలా ఉంది, నాకు మైమరుపు ఎప్పుడు వచ్చింది అని. ఇప్పుడు మనకి పరీక్ష ఉంది, పరీక్ష ముందు వచ్చి ఇది గుర్తు రాలే, ఎందుకు గుర్తు రాలేదు, ఇది గుర్తు రాకపోవడంలో ఏమవుతుంది నాకు, అసలు ఎప్పటి నుంచి ఉంది, ఇది వరకు చదివానా, ఇవి పెట్టుకుంటే పరీక్ష పాస్ అవ్వడు వాడు. అది కాదు, పట్టుకోవాల్సింది బ్రహ్మ పదార్థాన్ని పట్టుకుందాం. ఇవి అవే వెళ్ళిపోతాయి, వెలుతురు వస్తే చీకటి సహజంగానే పోతుంది, అప్పుడు అవి అవగతం అవుతాయి. దీనికి ముఖ్యంగా శృతే శతగుణం విద్యాన్ మననం మననాదపి నిధిధ్యాసం లక్షగుణం అనంతం నిర్వికల్పనం అని చెప్పారు. శ్రవణ మనన నిధిధ్యాసనలే చెప్పబడ్డాయి. శ్రవణం కన్నా మననం అన్నది 100 రెట్లు పెద్దది, అంటే ఎక్కువ ప్రభావం చూపెట్టేది. అలాగే నిధిధ్యాసనం మననం కన్నా 100 రెట్లు ప్రభావం చూపెట్టేది. 365వ శ్లోకం నేను చెప్పేది. వీటిల కన్నా ఉత్కృష్టమైనది నిర్వికల్ప సమాధి, అది 1,00,000 రెట్లుట. అంటే మనం ఒక శ్రవణం వింటేనే ఎంత బాగుంది అంటే, పుస్తకం ఇక్కడ అయిపోయింది ఇవాళ అయిపోయింది కాకుండా వెళ్ళి దీన్ని మననం చేసుకోవాలి. కొంత ఏకాంతత ఎప్పుడన్నా తీసుకొని రోజు కూడా కొంత సమయాన్ని విచ్చేసించి అప్పుడు మనం నిధిధ్యాసన చేయాలి. నిధిధ్యాసన అంటే మనము అదే అయ్యున్నాము, చెప్పిన విధాన్ని అనుభవపూర్వకంగా తీసుకోవడం నిధిధ్యాసన, విన్నది తలుచుకోవడం మనన, ఇది నిధిధ్యాసన. నిర్వికల్పం అంటే మనం అది అయ్యి ఉండాలి, చదివినది మనం అయిపోవాలి. భ్రమరము కీటకం ఎలా అయిందో మనం అది అయిపోవాలి. జీవాత్మ కాదు, కించిజ్ఞుని కాదు, నేను సర్వాత్మని అన్న భావనలో కూర్చోవాలి.
అయితే ఇలా ఎందుకు చేస్తామంటే ఇంద్రియాలు ఎప్పుడు కూడా తెలుసు కదా, ఇంద్రియాలు బయట ప్రపంచాన్ని లాగుతూ ఉంటాయి. కాబట్టి దాని వేగాన్ని తగ్గించడానికి మనం వెనక్కి తీసే ప్రయత్నం చేయాలి. అయితే వాక్కు ఇందాక చెప్పుకున్నాం, వాక్కు మనస్సు కూడా వెళ్ళలేవు ఆత్మ వరకు చెప్పలేవు. అంటే ఎందుకు చెప్పలేవు? వాక్కు మనస్సు ఏం చెప్తున్నాం మనం? వాక్కుతోటి మనస్సుతోటి దేని గురించి మాట్లాడుతున్నాం? ప్రపంచం గురించే. మరి ప్రపంచం గురించి కాదు కదా మనం చెప్పేది. అందుకని మనస్సుని నియంత్రించాలి, వాక్కుని నియంత్రించాలి. అది కూడా సమాధి అవస్థలో చాలా ముఖ్యమైనది. అభ్యాసంలో మౌనం అన్నది ఎందుకు ఎక్కువగా చెప్తారంటే వాక్కు వల్ల ఒరిగేది ఏమీ లేదు. గురువుగారు చెప్పింది వినడం వరకే. ఎంత శ్రద్ధగా వింటామో దాన్ని ఎంత బాగా మననం చేసుకుంటామో అదే మనకిక్కడ ఉత్కృష్టమైన స్థితికి తీసుకెళ్తుంది. అందుకే ఏకాంతాన్ని అవలంబించాలి. ఏకాంతంలో ఏమొస్తుంది? శాంతం వస్తుంది. ఏకాంతే సుఖమాస్యతాం అని కూడా మనకి సాధన పంచకంలో ఉంటుంది. శాంతం వల్ల ఏమొస్తుంది? శాంతము దాంతం వల్ల ఏమొస్తుంది? మనకి నిష్కామనయ పెరగాలి. అంటే కామం లేదు మనకి, ఇంకా కోరికలు లేవు. కోరికలు లేకపోవడమే వికల్ప స్థితి. మనస్సుని నిరోధించాలి. ఎలాగా అంటే ఇందాకే చెప్పుకున్న మౌనం వలె. ఇది ఆచార్యులు వారు చెప్పారు. ఒక పశువుకి సహజంగా మౌనం ఎలా వస్తుంది అలాగ మనం ఉండాలి. అంటే సహజంగానే మాటలు ఆపేయాలన్నమాట. ప్రయత్నపూర్వకంగా మనకి ఆ స్థితి రావాలి, అబ్బాలి. అప్పుడు సహజంగా మాటలు పోయినప్పుడు మాటలు కానీ మనసు కానీ దేనికి వాడతాము? ప్రపంచం గురించి మాట్లాడుకోవడానికి, తలుచుకోవడానికి. ఓ 10 మంది పోగేయారంటే కాసేపు అయ్యాక వాళ్ళు మాట్లాడేవి ఏవో ఉంటాయి విషయాలు. ఆవకాయలు పెట్టడం గురించిను, ఇంటికి ఏ వస్తువు తీసుకెళ్ళాలి అని. అందుకని అవన్నీ మనం నిరోధించినప్పుడు, మౌనం అవలంబించినప్పుడు సహజంగా శాంతము దేని స్వభావం ఆత్మది కాబట్టి దానిలో లయం అవ్వడానికి చాలా సులువు అవుతుంది ఆ మార్గం. అందుకు మౌనం కూడా చాలా. మౌన వ్యాఖ్య ప్రకృత పరబ్రహ్మతత్వం యువానం అవన్నీ మనకి సందేశాలు ఇస్తున్నారన్నమాట. అవన్నీ కూడా మనకి స్తోత్ర రూపంలో కూడా అవన్నీ. అయితే ఒక వడ్రంగికి చెక్కలు ఉన్నాయి, వాడు దాంతో కుర్చీ ఏవో చేయాలి, కానీ వస్తువులు లేవు చేయడానికి. వాడి స్థితి ఎలా ఉంటుంది? ఏమీ చేయడు, వాడు కామ్గా అలా కూర్చుంటాడు. అలాగ తయారవుతుంది మనస్సు అని చెప్పారు ఆచార్యులు వారు ఉదాహరణలో. అంటే ఇంద్రియాలకి ఇంకా పని చెయ్యవు, పట్టుకోవడానికి ఏమీ లేదు, దానికి ఎవరు కూడా దాన్ని ప్రేరేపించారు. ఎవరు కూడా మనస్సు యొక్క కనుక పట్టుకుంటే అది వెళ్ళి వస్తువును పట్టుకోదు. అలా కామ్గా శాంతంగా ఆత్మయందే ఉంటుంది. ఆత్మయందు ఉందా? ఆత్మ యొక్క లక్షణమందు ఉంటుంది. అది ఆత్మ యొక్క లక్షణం ఇక్కడ శాంతము. ఆ శాంత స్థితి దానికి అలవాటు అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎలాగా అంటే ఒక స్ఫటికము, దానికి ఎప్పుడూ నిరాకారమే, నిర్గుణమే, అది వేరే గుణాలు ఏవి లేవు. కానీ ఒక నీలమో ఎరుపో తెచ్చి పెడితే అది కూడా ఎరుపుగా కనపడుతుంది. ఇలా వస్తు విశేషాలు వాసనలన్నీ పట్టుకొచ్చి శుద్ధమైన ఆత్మయందు పెడితే అది కూడా ఇలాగే స్థూలం కింద, సూక్ష్మం కింద, ఇంకో అవస్థల కింద కనపడడం మొదలెడుతుంది. అవన్నీ పక్కకు పెడితే చాలు, స్ఫటికానికి దాని యథార్థమైన శుద్ధత్వం కనపడుతుంది. అలాగా మనస్సుకి ఆ మౌనంతో నిర్వికల్ప సమాధిని మనము అవలంబించుకోవాలని మనము ఈ అంశాన్ని తెలుసుకున్నాం. అది ఎలా వస్తుంది? అది ఇలా కూర్చొని నిర్వికల్పంలో ఉంటాను నేను అనుకుంటే వచ్చేదా? కాదు కదా. ముందే అనుకున్నాం, వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. వైరాగ్యమే తీవ్ర వైరాగ్యంకే, దాన్నే తీవ్ర ముముక్షత్వానికి దారి తీస్తుంది. అదే మనం తర్వాత చెప్పబోయే అంశం, వైరాగ్య నిరూపణము. 373 చెప్తున్నాను, మీరు చూసినా పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదు, అంటే ఇబ్బంది పడకండి. అందుకని అంతస్త్యాగో బహిస్త్యాగో విరక్తస్యేవ యుజ్యతే త్యజత్యంతర్బహిస్సంగం విరక్తస్తు ముముక్షయ. అంతరము బహిరము అంటే మన నుంచి చెప్తున్నారు వాళ్ళు. లోపల బయట కూడా ఉన్నది మనము త్యాగం చేయాలట. త్యాగం అంటే విడిచిపెట్టడం. కావాలి అనిపించినా విడిచిపెట్టాలి. ఎందుకు? అది అనాత్మ కాబట్టి. అంటే లేని వస్తువు కావాలి అని ఎవడన్నా అనుకుంటాడు? అసలు ఆకాశంలో పుష్పం కావాలండి, దాదే నా ప్రయత్నం ఇవాళ నుంచి, దేనికి లాభం? కొమ్ము ఉన్న కుందేలు కావాలి అంటారు కదా, శశవిషణం అని చెప్పేసి. దేమిటి దానివల్ల? అది లేని విషయం. అలాగే ఇది కూడా అని అభ్యాసం చేయాలి. వైరాగ్యం. అంతరం అన్నారు. ఏమిటి అంతరం అంటే ఇదివరకే చెప్పుకున్నాం. అవస్థలు, శరీరాలు, స్థూల సూక్ష్మ జాగ్రత్త శరీరాలు, ఈ మనస్సు, చిత్తము, అహంకారము, బుద్ధి, ఇవన్నీ కూడా నేను కాదు అని త్యజించాలి. నేను కాదు, నయితి ముందే అనుకున్నాం నిషేధ వాక్యాలు. అదే త్యాజ్యం. మరి బాహ్యం అంటే పుత్రుల నుంచి, పుత్రాదుల నుంచి అని చెప్పారు.
అంటే ఎక్కువ మమకారం ఆత్మానై పుత్రనామాసి అని పుత్రుడి మీదే ఉంటుంది. అక్కడి నుంచి కూడా అది కూడా ఒక స్థూలంగా దానికి కూడా అధిష్టానము పరమాత్మయే అన్న ధ్యాసతో చూడాలి. అలా అని రేపటి నుంచి అది కూడా ఆత్మీయవాడి అన్నం పెట్టక్కర్లేదు ఇజ్జేకలు కాదు, శరీరానికి కాదు, మనం శరీరానికి అధిష్టానం ఆత్మ అయ్యింది, కానీ శరీర ధర్మాలు దానికి సాత్వికంగా శాస్త్ర మర్యాదలతో చేసుకోవాలి, మర్చిపోకూడదు మనం అది. ఎందుకంటే కొందరు ఉన్నారు అట్లా, వాడు ఒక డైట్ స్టార్ట్ చేస్తాడు ఏదో పెట్టి, ఏదో చిన్న చిన్నవేవో తినడం, ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా ఇంకా అలాంటివి తినాలని మొదలెడతారు. తప్పు కదా, అంటే వారికి కొన్ని ఏళ్ల నుంచి అలవాటైంది తీసేస్తే అరగద్దా, అవి అలవాటు అవ్వద్దా? ఇలాంటివి పిచ్చి పిచ్చివి మనం చేయకూడదు. ప్రయోగాలు అంటారు ఇవన్నీ, అది ప్రయోగం అంతే. కొన్ని రోజులయ్యాక అది ఇంకోటి చెప్తాడా, లేదండి మర్చిపోయి చెప్పాము, ఇప్పుడు కొత్తగా పరిశోధించి చెప్పాము అవి మంచిది కాదంట అంటాడు. ఇప్పుడు తిన్నవాడు ఏమవ్వాలో తెలియదు. అలా అయినాయి కదా. మన కరోనా టైంలోనే ఒక మందు ఇచ్చారు, ఇదే ఈ మందు అన్నారు, వేసుకున్న 8 నెలలకి ర్యాంటిసిఫైర్ ఏదో అది వేసుకున్న వాళ్ళు గుండెపోటుతో చనిపోతున్నారని చెప్పారు. ఆ భయంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ సైన్స్ మంచిదే, దాని టెక్నాలజీ బాగాలేదు. అది సైన్స్ అంటే శాస్త్రం, మనం అదే చెప్పుకుంటున్నాం. ప్రకృతి దాన్ని వినియోగించడం విధానంలో దెబ్బతింటోంది. అది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సరే, అది ప్రకృతిలోకి వద్దాము. ఈ వైరాగ్యం గురించి ఉన్నాం మనం, అందుకని అటు ఇటు వెళ్ళింది. పుత్రాదుల నుంచి బాహ్య విషయాల్లో మనం వైరాగ్యం చేసుకోవాలి, ఎందుకంటే అది అనాత్మ, దానికి అధిష్టానం ఆత్మయ అయి ఉన్నది అని చెప్పి. దీనికి ఇక్కడ ఆచార్యులు ప్రయోగించారు వైరాగ్య బోధ అని 2 మాటలు కలిపి ప్రయోగించారు. వైరాగ్యం ఒకటి ఉంటే సరిపోదుట. వైరాగ్యం ఉంది, వాడు ఎలా ఉంటాడు? నిరాశగా ఉంటాడు, వాడు ఏమీ పట్టనట్టు చింతతో ఉంటాడు, వాడు చింతనతో కాదు చింతతో ఉంటాడు. అది కాదు మనకు కావాల్సింది. వైరాగ్యం అని దానికి బోధ కావాలి. ఉత్తి బోధ ఉంది. ఇప్పుడు గురువుగారు చెప్తున్నారు బోధ, ఇంటికి వెళ్ళాడు మళ్ళీ మామూలే, అలా చెప్తారండి. వాళ్ళకి తెచ్చి కూర్చోబెట్టారు, మనకి ఇవాళ వేరే ప్రోగ్రాములు లేవు కాబట్టి కూర్చున్నాము అని అన్నారు అనుకోండి, ఇంకేముంది దానికి. బోధ అన్నది శ్రవణానికి ఉపయోగించాలి, వైరాగ్యం అన్నది మనన నిధిధ్యాసనలకి ఉపయోగించాలి. అందుకే వైరాగ్య బోధ 2 కలిసి ఉండాలి. దీన్నే సముచిత న్యాయం అంటారు. అంటే ఇన్సెపరబుల్, ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఈ కాలంలో చెప్పాలంటే, అంటే విడదీయలేనట్టు ఉండాలి. ఇది ఉంటే అది, అది ఉంటే అది కూడా కాదు, విడదీయలేము, 2 కలిసి ఉండాలన్నమాట. ఇందాక పాల నిరక్ష న్యాయం కింద, అంటే పాలల్లో నీళ్ళు ఉన్నాయి, అక్కడ విడిగా చూస్తాం, కానీ ఇక్కడ అవసరం లేదు, పుచ్చుకుంటాం అది. అయితే ఆత్మ ఎందుకు ఇలాగ చేయాలి అంటే, ముఖ్యంగా ఆత్మ యొక్క ఉనికి వల్లనే నేను అన్న అహంకారం మొదలైంది. ఆత్మ యొక్క ఉనికి వల్లే మనస్సు మొదలైంది. మనస్సుకు కూడా భాషింపజేసేది ఆత్మే, కర్మేంద్రియాలకు కూడా ఆత్మయే. వీటి వల్ల విషయాలు వస్తున్నాయి. ఒకసారి మనం వైరాగ్యం కనుక అవలంబించుకుంటే అది కర్మేంద్రియాల్లో ఉన్న ఆత్మతత్వం కూడా దాన్ని అక్కడికక్కడే నిరోధిస్తుంది. ఇదేమీ ఒక ప్రాసెస్ కాదు. ముందు నేను మనస్సుని నిగ్రహిస్తాను, ఆ మనస్సు జ్ఞానేంద్రియాలను నిగ్రహిస్తుంది, ఆ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాన్ని నిగ్రహిస్తుంది, అప్పుడు వస్తువుని తెచ్చుకొని అవసరం లేదు. ఆత్మ యొక్క ఉనికి బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడు అంటే ఎక్కడి విషయాలు అక్కడ ఉండిపోతాయి అంతే, అది మళ్ళీ రాదనమాట. చిన్నప్పుడు తెలుసో తెలియకో అంటారు టీచర్లు, బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ అని. ఇక్కడ యాబ్సెంట్ కాదు, మనస్సు లోపలికి తీసుకెళ్ళి బ్రహ్మమందు లగ్నం చేసి పెట్టాలన్నమాట. అది వైరాగ్యం అంటే ఇక్కడ. అందుకే అనేక చోట్ల చెప్పారు, కౌపీనవంత కలు భాగ్యవంత. వాడి విషయాలే లేవు, పొయ్యేదే లేదు, సుఖం లేదు, అదే సుఖం. ఉన్నాడే సుఖ రూపుడు అయి ఉన్నాడు, ఆనంద రూపుడు అయి ఉన్నాడు, ఇంకా అవసరం లేదు. శ్రోత్రియస్య చాకామహతస్య అని కూడా తైత్రీయం చెప్తుంది. సోష్ణుతే సర్వాన్ కామాన్ అశ్నుతే అని, అది కూడా సర్వాన్ కామాన్ సహా అని చెప్పి కూడా తైత్రీయమే చెప్పింది, వేదం కూడా చెప్పింది. ఇంకా వేరే కామనలే లేవు. ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటే ఒక పదార్థం ఉన్న ఆనందానికి కొన్ని కోట్ల రెట్లు మనం ఊహించని నిజ సహజ నిత్య ఆనంద స్వరూపుడివై నీవే ఉన్నప్పుడు నీకు మళ్ళీ వస్తువుతో ఎందుకయ్యా అని చెప్తున్నారన్నమాట. అత్యంత వైరాగ్యవత సమాధి సమాహితస్యైవ దృఢ ప్రబోధ ప్రబుద్ధ తత్వస్య హి బంధముక్తి ముక్తాత్మనో నిత్య సుఖానుభూతి. ఇదే అన్నారు ఇక్కడ. ఏంటంటే వాడే నిత్య సుఖంలో ఉన్నాడు. స్వయమేవరాట్ అంటే వాడికి వాడే రాజు. ఒకడొచ్చి పట్టాభిషేకం చేయడం ఏంటి, వాడే ఆనంద స్థితిలో ఉన్నాడు. రాజ్యం అన్నది ఇక్కడ ఈ కాస్త ఒక చిన్న సంస్థల్లో లేకపోతే ఒక రాజ్యంలో ఒక ప్రదేశానికి చెందింది. అది
మనం మాట్లాడేది అఖండమైన పరబ్రహ్మ ఆనందం, అద్వితీయమైనది, అఖండమైనది. అంటే దేశకాల వస్తువులు కూడా దానికి ఉండవు. అట్లాంటి ఆత్మ గురించి అది ఉన్నవాడికి ఇంకోటి చెప్పడం ఏంటి బిరుదు. అలాంటిది అన్నమాట జ్ఞానం అన్నది. ఈ జ్ఞానాన్నే ధ్యానము చెయ్యి, ఈ జ్ఞానాన్నే తెలుసుకో, ఈ జ్ఞానాన్నే ఉపాసించు అని మాటల్లో చెప్తాం. అలా అన్నప్పుడు త్రిపుటి వస్తుంది. దీనికి ఉదాహరణ ఎలా అంటే, ఒక కుండ యొక్క జ్ఞానము తెలుసుకో అన్నాం అనుకోండి. వెళ్ళి మనం ఒక మట్టి తెచ్చి కుండను తయారు చేసి ఇప్పుడు దాన్ని తెలుసుకుంటా అని కూర్చోక్కర్లేదు. అది కుండ, కానీ దానికి అధిష్టానమై ఉన్నది మట్టి. అది జ్ఞానం ఉంటే చాలు మనకి. అందుకే ఇవన్నీ నామరూపాలు. వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఏవ సత్యం. మట్టి అన్నది సత్యం అని ఎప్పుడైతే మనకు వస్తుందో అది చాలు మనకి. అదే జ్ఞానం. పనిగట్టుకొని అన్నీ తెచ్చి సాధనలు పెట్టుకొని కొత్తగా సాధన చేసి ఒక మంచి పీఠం ఉండాలి మనకి, ఒక పుస్తకం ఉండాలి, దానికి నచ్చే అగరబత్తి ఉండాలి, ఒక లైట్ సిస్టమ్ ఉండాలి, ఎవరు రావద్దు, ఎవరు మాట్లాడద్దు, ఇది కాదు. మనలో ఇవన్నీ ఉండాలి. ఇవి సాధన అంటే. ఎప్పుడు కూడా దాని సత్యం ఏదైతే దాన్ని పట్టుకొని కూర్చోవాలి ఎప్పుడు కూడా. అది సహజంగానే అవగతం అవుతుంది. ఎందుకు అంటే ఆశని విడవాలి ఎప్పుడు కూడా, వైరాగ్యం కాబట్టి. విషయాలని విషం అని చెప్పి త్యజించాలి. అసత్తు అనాత్మ అయిన దాని యందు మమకారం సహజంగానే ఉండకూడదు. ఉన్నప్పుడు తీసేయాలి మనం. ఏ ఒక్క స్థితిలో మనం ఉండాలి అంటే అహం బ్రహ్మాస్మి అన్న స్థితిలోనే. నేను ఏది అని అనిపిస్తే నేను బ్రహ్మముని అని వెనక్కి మళ్ళీ వెళ్ళిపోవాలి అక్కడికి. బయటికి ఒకవేళ అంతర్ముఖత్వం చెదురుతోంది అంటే నేను బ్రహ్మముని అని అక్కడి నుంచే రావాలి, మళ్ళీ అక్కడ ఆగిపోవాలి స్థితి. అదే సాధన మనకి. దీనికి కావాల్సింది ఈ సమాధి వరకు ఇక్కడ చెప్పుకున్నాం. దీనికి కావాల్సింది మనకి ధ్యానము. ఇది ఇంకొక అంశం మనకి. ధ్యానం ఎలా చేయాలి మరి అంటే, లక్ష్యే బ్రహ్మణి మానసం దృఢతరం సంస్థాప్య బ్రహ్మేంద్రియం బాహ్యేంద్రియం స్వస్థానే వినివేశ్య నిశ్చలతను చోపేక్ష దేహస్థితం బ్రహ్మాత్మైక్యముపేత్య తన్మయతయా ఆఖండ వృత్యానిశం బ్రహ్మానందరసం పిబంతి ముదా శూన్యై కిమన్యైర్భ్రమై. అంటే దేహములు యొక్క స్థితిని విడవమన్నారు. ఏమిటి దేహస్థితి? స్థూలాన్ని నేను శరీంద్రాన్ని, నేను ఇంద్రియాలని, నేను మనస్సుని, నేను బుద్ధిని, ఇవన్నీ మనకి నిర్వాణ శతకం వాటిల్లో ఉంటాయి. అలాంటివి కూడా చదువుకుంటున్నప్పుడు తెలుస్తుంది ఎన్ని విధాలుగా నేను కాదు అని నేను అనేసుకుంటున్నాను అన్నది. అసత్తులన్నీ అనిత్యాలన్నీ పక్కన పెట్టేస్తాం. ముందు అవి కాదు అన్న స్థితితో కూర్చోవాలి, లేదా నేను బ్రహ్మముని అని కూర్చోవాలి. విషయములు వాని స్థానంలో విడిచిపెట్టాలి. అక్కడ కూర్చుని సడన్గా ఆ పుస్తకం ఏది, ఇప్పుడు ఆయన ప్రవచనం చెప్పేటప్పుడు నిర్వాణ శతకం ఒకసారి చదువుకుంటాను మళ్ళీ వద్దు, కూర్చున్నారు కదా, అర్థమైంది కదా బ్రహ్మస్థితిలో కూర్చోవాలని. ఆ స్థితిలో కూర్చుంటే చాలు మనం. అప్పుడు పట్టుకొచ్చుకోదు, తర్వాత పట్టుకొచ్చుకోదు. అంటే ఆ స్థితికి ఇంక అంత వెల్ ప్రిపేర్డ్ అంటారు. అలా కూర్చోవాలి. యుద్ధంలోకి వచ్చాక చిన్న కత్తి ఎక్కడ పెట్టాను, పెద్ద కత్తి ఎక్కడ డోలు తెచ్చాను అని ఇంకా వెళ్ళిపోవాలంతే. అలా ఉండాలి సాధన కూడా. మనస్సు నిశ్చలమయ్యి బ్రహ్మము యందే ఐక్యమై ఉండాలి. ఎందుకంటే తెలుసు కదా, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఇదే చాలా తుంటరిది, వదిలేమా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి పని పెట్టాలి. పని పెట్టడం అంటే బ్రహ్మం యందు తిప్పి కూర్చోబెడితే చాలు. అప్పుడు అది మాట వింటుంది. దాన్ని లొంగ తీసుకునేది కేవలం బ్రహ్మధ్యానమే. గురువాక్యము, శాస్త్రవాక్యము, సద్బుద్ధి అదే మనస్సుని లొంగదీస్తుంది. బ్రహ్మము అప్పుడు ఏమవుతుందంటే మనకి బ్రహ్మము అన్న ఆనందాన్ని, ఆ పరమానందాన్ని మనము అనుభవంలోకి తెచ్చుకుంటాం. పిబంతి అన్నారు ఇక్కడ, తాగుతాము అని. అంటే ఏమిటి తాగడం ఏంటి? అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంద్రియాలంటే ఇంద్రియాలన్నీ ఉండవు అక్కడ. పిబంతి అని మన మాటకు అర్థం అవ్వడమే. ఆ అనుభవ రసాన్నే పిబరే రామరసం అంటారంటే ఏమిటి? అది అనుభవంలోకి తెచ్చుకోవడాన్ని అన్నమాట అక్కడ చెప్పేది. అయితే ఇలా మరి పూజలు చేస్తాం కదా మనకి, అప్పుడు ఎలాగా? ఈ గురువు గారి దగ్గర వింటున్నాం కదా, అప్పుడు ఎలాగా అంటే దానికి చెప్పారు. వివిక్త దేశేవ సుఖాసనస్థ శుచి సమ్యగ్రీవ శిర శరీర ఆత్మాశ్రయస్థ సకలేంద్రియాన్ని నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య. గురువుగారికి నమస్కారం చేసుకొని భక్తితో, చూసారా భక్తి ఎక్కడా తీసిలేదండి. జ్ఞాన మార్గంలో భక్తి అది అంతర్లీనంగా, ఇందాక అన్నట్టు అది విడిగా చెప్పేదే కాదు. రెండు అంతర్ముఖానికి చెందిందే కదా, సూక్ష్మ శరీరానికి చెందిందే. భక్తి అంటే మనస్సు యొక్క ప్రభావం ఎక్కువ, జ్ఞానం అంటే బుద్ధి యొక్క ప్రభావం. ఈ బుద్ధి జ్ఞానం అన్నది
ఒకటే అయిన సూక్ష్మ శరీరం యొక్క 2 పనులు. సూక్ష్మ శరీరం 4 కాదు, మీరు పట్టుకునే ఉంటారు ఈ పాటికి. స్థూల శరీరంలో చేతులు కాళ్ళు అని చెప్తున్నా, అంటే చేతులు వేరు కాళ్ళు వేరు కాదు, ఇవన్నీ కలిపే స్థూల శరీరం. అలాగే మనోబుద్ధి చిత్త అహంకారాలు కలిపి ఆ పనుల బట్టి దానికి 4 పేర్లు చెప్పారు. భక్తి జ్ఞానం అన్నది 2 మార్గాల్లా కనపడుతున్నాయి అంతవరకు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే శంకర్లు అన్ని వాంగ్మయాలు ఇవ్వరు, గుర్తుపెట్టుకొని భక్తుల్లో ఎన్ని ఇచ్చారు వారు. అందుకని అయితే ఇంతకీ ఇక్కడ ఏంటంటే ప్రకృతి నేను చెప్పొచ్చేది, గురువుగారి ఎందు అంత భక్తి ఉండాలి, ఆయన బోధ ఎందు అంత శ్రద్ధ ఉండాలి, సమగ్రీవం శరీరము కంఠము తల అంత నిటారుగా ఉంచి అప్పుడు వారు చెప్పేది శ్రవణం అంత చిత్తశుద్ధితో చేయాలి. అప్పుడు మనకి ఎక్కుతుంది. అదొక పద్ధతి అన్నమాట అదంతా. మరి ఈశ్వర ధ్యానం కూడా అలాగే కూర్చుని చెయ్యాలి. దానికి చెప్పారు అంటే తదాది మధ్యాంత విహీనమేకం విభుం చిదానందమరూపమద్భుతం ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం. ఈశ్వర ధ్యానం చేస్తాము, మనం పూజలు చేసుకుంటాం కదా, అర్చన. అప్పుడు ఎలా అంటే ఈ ఆత్మగుణాలు ఎలా ఉన్నాయో ఆ స్థాయిలోనే పరమేశ్వరుని ఆ ధ్యానం చేసి ఆయనే శాంతాకారుడు, ఆయనే నీలకంఠుడు, ఆయన నీలకంఠుడు. ఏం గుర్తురావాలి మనకి? ఆ స్ఫటికానికి మనం పువ్వు నీలంది తెచ్చినప్పుడు అబ్బా అలాగా ఆ ధ్యానం అటు వెళ్ళిపోవాలి. భాషిస్తోంది నామరూపాల్లో రంగులుగా, ఇగే ఈ పరమాత్మే అలా కనపడుతున్నాడు నాకు. తెల్లగా ఉంటాడు ఆయన. ఉమాసహితుడు అంటే ఏమిటి? మాయని అధీనంలో పెట్టుకొని ఉన్నాడు ఆయన. అనంతుడు, అద్వితీయుడు, అఖండ రూపుడు, చిదానందుడు, సర్వజ్ఞుడు, సర్వశ్రేష్ఠుడు. ఆయన ఎక్కడున్నాడు? నాలో కూడా ఉన్నాడు. అది రావాలి. ఇప్పటికీ కైలాసం అన్నారంటే కొంత మళ్ళీ మనలోకి మనం తెచ్చుకోవాలి. మనం కదా తెలుసుకునేది. అందుకని ఆ పరమేశ్వరుని హృదయంలో ధ్యానం చేయమన్నారు. హృదయం అంటే మధ్య అని, గుండెలో అని కాదు, ఇక్కడ మధ్యలో. మనకి మధ్య ఏముంది? ఆనందమయ కోశం. ఇవి మనం పట్టుకోవాల్సింది. అంటే అక్కడ అది చదివినప్పుడు మధ్య అదే అవుతుంది. బుద్ధి మధ్య, కనుబ్రహ్మ మధ్య, అవి వేరు. ఇక్కడ మనం మధ్యలో ఎక్కడున్నాడు అంటే ఇది అన్నమాట. మధ్యలో ఉన్నాడు, అన్నిటికీ ఆధారమై ఉన్నాడు అని. ఈ సాధన ఎప్పుడూ కూడా మనకి ఆనందపూర్వకంగా ఉండాలి. అబ్బా రేపు కూడా కూర్చోవాలి, కనీసం 40 రోజులు నేను చేయలేకపోతున్నానే అని భారంగా తయారవ్వద్దు. పూజ కానీ, ధ్యానం కానీ, వినడం కానీ ఏది కూడా చాలా ఆనందంగా సంతోషాన్ని పొందాలి. ఎందుకంటే ఆనందమయం అయి ఉన్న పరమాత్మని ధ్యానించినప్పుడు అదే పుచ్చుకుంటాం. డబ్బున్న వాడి దగ్గరికి వెళ్తే డబ్బు ఇస్తాడు, అన్నం ఉన్న వాడి దగ్గరికి వెళ్తే అన్నం ఇస్తాడు. ఆనంద స్వరూపుడిని పట్టుకున్నప్పుడు అదే అంటుకోవాలి మనకి. ఎలా అయితే అయస్కాంతానికి ఇనుము తోడైతే ఈ ఇనుముకి అయస్కాంత లక్షణం వస్తుందో, ఆనందమయమైన దాన్ని ధ్యానిస్తే, ఆనందాన్ని ధ్యానిస్తే మనం అది అవ్వాలి. అదే లక్ష్యం. అంటే ఇవన్నీ సాధ్యం అని చెప్పడానికే ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాం మనం. అవన్నీ చేసి చింతన చేయగా పరమాత్మ స్వయం ప్రకాశి సర్వసాక్షి అయి ఉన్నాడు అన్ని అవస్థలకి అంతటికి. నిత్యము ఆయన, నిర్వికారుడు, సత్యము అని తెలుస్తుంది. ఈయన ఎక్కడున్నాడు మళ్ళీ అంటే ప్రత్యేగాత్మ అది. అదే పరమాత్మ, అదే జీవేశ్వరం అని కదా చెప్పేది. పరమాత్మనే అయి ఉన్నాం మనం. ఇది ఎప్పుడూ చెప్తారు పెద్దలు. ఒక బోయేవాడు చిన్నప్పుడు తప్పిపోయాడు, ఒక రాజు బిడ్డ తప్పిపోయి బోయేవాళ్లలో కలిసిపోయాడు. వాడు అలాగే పెరిగాడు, అలవాట్లే వచ్చాయి, వీళ్ళు మర్చిపోయారు. తర్వాత కానీ మంత్రి మటుకు వెతుకుతూ ఒకసారి చూసి, అయ్యో వీడు పెద్ద అయ్యాడు, 20 ఏళ్ళు అయిందే, కొంచెం మన రాజుగారి పోలికల్లో ఉన్నాడే, వీడు ఎవడో కనుక్కుందాం అని చెప్పి ఆ బోయ కుటుంబాల్లో అడిగారు, ఎవరయ్యా వీడు, కొంచెం తేడాగా ఉన్నాడు మీలో, కానీ మీలో కలిసిపోయాడు ఎవడు అని అడిగితే అవునండి వీడు మాకు దొరికాడు వీడు, కానీ మేము మాతోనే పెరిగాడు, మా అలవాట్లన్నీ వచ్చేసాయి వీడికి అని. అప్పుడు వాడికి పిలిచి, నాయన నువ్వు మహారాజు కొడుకువి, నీకు పెద్ద రాజ్యమే ఉంది అంటాడు. అప్పుడు వాడు, అవునా నేను బోయేవాడిని కాదా, రాజునా అని జ్ఞానం వచ్చింది. ఎప్పటి నుంచి వాడు రాజు? అది తెలుసుకున్న క్షణం నుంచి కాదు, ఎప్పుడూ రాజే, కానీ బోయవాడు అనుకొని బ్రతుకుతున్నాడు వాడు. ఎప్పుడూ మనం పరమాత్మే, కానీ జీవాత్మ అనుకొని అలవాటైపోయింది. మన జ్ఞానం వల్ల పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు దానికి ఎప్పటి నుంచి అన్నది లేదు. ఎందుకు? పరమాత్మ అన్నది అనాది, ఎప్పుడుది కాదు, అది కాలం కూడా దానికి పరిమితి లేదు, ఇప్పటి నుంచి కాదు అది. అప్పుడు అంటే కొందరు చూస్తాం మనం, నేను సిద్ధి పొందానండి, సిద్ధి పొందక ముందు ఇలా ఉన్నానని చెప్తారు. అది చాలా పొరపాటు. సిద్ధి పొందక ముందు స్థితి ఏమిటి? కాలం ఎక్కడుంది దానికి, పరమాత్మకి? అలాంటప్పుడు వాళ్ళ అనుభవాలు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నాయో మనం కనిపెట్టచ్చు. ఇలాంటి వాళ్ళే
ఈ ధ్యానం ఎలా ఉండాలంటే తైలధార, ఒక నూనె పెడితే ఎంత సరళంగా అవిచ్ఛిన్నంగా అంతరాయం లేకుండా ఎంత చక్కగా సాగుతూ ఉంటుందో నూనె వల్ల, అలాగ ధ్యానం అంత సహజంగా జారిపోతూ ఉండాలి బ్రహ్మంలోకి. అలా బ్రహ్మంలోకి ఇలా కూర్చుంటే అలా వెళ్ళిపోతూ ఉండాలి. అలాంటి స్థితిని తెచ్చుకోవడమే సమాధి ధ్యానము అని చెప్పబడుతోంది. దీనికి ఇప్పుడు ఈ ధ్యానం ఇంతకీ దేన్ని చేస్తున్నాం అంటే ఆత్మని కదా. అలా జారి ఏమవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలంటే ఆత్మదృష్టి. అదే మనం ఇప్పుడు చెప్పబోయే ఇంకొక అంశం. అది ఇంకో 15 నిమిషాలు ఉన్నదా మనకి? సరే, చిన్నవే ఇవి. ఆత్మదృష్టి మనం పెంపొందించుకునే స్థితిలో వెళ్ళాలి. ఈ ఆత్మదృష్టి ఎలాగ చేసుకోవాలి, సంపాదించుకోవాలి అంటే విశుద్ధమంతఃకరణ స్వరూపే నివేశ్య సాక్షిణ్యమవబోధమాత్రే శనైర్నిశ్చలతాముపాయన్ పూర్ణాత్మమేవాను విలోకయే తతః. అక్కడే అర్థమైంది. మెల్లమెల్లగా ఇవాళ కూర్చుంటే ఇవాళ వచ్చేస్తుంది, రేపు విన్నాము, 10 రోజుల్లో మీకు ఏదో శక్తిపాతం చేస్తాం వచ్చాం. ఉత్తి మాటలు భ్రమలో భ్రమ. ఇంకా బాగా చెప్పాలంటే అంటే ఒక నవల అన్నది ఎప్పుడూ కూడా ఎవరో వాడి ఆలోచనతో రాస్తాడు. అది చదివి మనం దానికి స్పందించామండి, ఎంత మూర్ఖంగా ఉంటుంది. ఆ నవల చూస్తే కంటతడి వచ్చేసింది అంటే వాడే అది భ్రాంతి, వాడు కల్పించాడు. దానిలో నీ కల్పం ఒకటి, మధ్యలో వికల్పం. అందుకే అది అలా ఉండకూడదు. సత్యం ఉండాలన్నమాట. మెల్లిమెల్లిగా సమయం పడుతుంది, చాలా పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు, కొందరికి త్వరగా పట్టచ్చు. వారి అవస్థలు, వారి అభ్యాసము, వారి వాసనలు, వారి పుణ్య విశేషము, వారి గురుబోధ, వారి భక్తి శ్రద్ధలు బట్టి మాత్రమే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా వాటికి ఎంతో అంత తార్కాణం చూపిస్తాయి అది సిద్ధించడానికి. అలాగే రజస్తమో గుణాలని మనం నిరాకరించాలి. ఏమిటా రజస్తమో గుణాలు అంటే, రజస్సు అని ఎప్పుడైతే చెప్తున్నామో విక్షేపాలు, అవే మీకు చెప్పి ఉండాలి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరంలో విక్షేపాలు కావడం అన్నది వివేక చూడమనిలో రజోగుణము అని చెప్పారు. తమోగుణం మనము ఆవరణం ఉన్న స్థితి, అది సూక్ష్మ సుషుప్తి అవస్థ అని చెప్పి ఉండాలి. అవి తీసేసేయాలంటే ఆవరణ విక్షేపాలు లేని స్థితి అందు మనము నిశ్చలమైన మనస్సుతో సాక్షి అయి మెల్లమెల్లగా అంటే మళ్ళీ వచ్చే వారం చూద్దామని కాదు, సాధన చేసి మెల్లిమెల్లిగా అని అర్థం. అంటే ఎప్పుడూ సాధన చేయాలి, మెల్లిమెల్లిగా. ఒకేసారి గంట కూర్చుంటాము, నడుము నొప్పి వచ్చండి, రేపు గ్యాప్ ఇద్దాం, ఇలా కూడా కాదు. మన అవస్థలు మనం చూసుకుంటూ జాగ్రత్తగా కూడా వెళ్ళాలి మనం. అలా చేస్తే మాత్రమే పూర్ణాత్మ దర్శనం చేసుకుంటాం. ఏదో ఒక్కొక్క లక్షణాన్ని కొంత అనుభవించడం కాదు, సంపూర్ణంగా ఆత్మ యొక్క లక్షణాన్ని మనము తెచ్చుకోగలుగుతాం. దీనికి ఎలాగంటే ఇది చాలా అద్భుతమైన ఉదాహరణ ఇది. మరి అంటే ఏమంటున్నాము, జీవాత్మ పరమాత్మ అవ్వాలి, అదే కదా ధ్యానంలో. కానీ ఆత్మ దృష్టి మనకి రావాలి అంటే ఇది ఎలా అంటే, రోజు మనం అద్దంలో మనకి మనం చూసుకుంటూ ఉంటాం. 2 కనపడుతున్నాయో మనకి మనం తెలుస్తోంది. మనకి సాక్షి కింద ఒక అద్దంలో ఒక ప్రతిబింబం చూస్తాం. బింబ ప్రతిబింబ న్యాయం కూడా ఉంది. మనం అద్దాన్ని తీసేశాను, ప్రతిబింబం ఏమైంది, నాలో లయమైపోయింది. అవునా? జీవాత్మ అలా పరమాత్మ నేను అని తెలిసినప్పుడు దాంట్లో లయమైపోతాడు. అది అద్భుతమైనది అన్నమాట. ఇది ధ్యానం చేస్తూ ఉండాలి. నేను దానిలో కలిసేవాడినే, నా స్వయమే అది నా స్వరూపమే అది కాబట్టి అని. ఎలా ప్రతిబింబం బింబంలో లయమవుతుందో జీవాత్మ పరమాత్మలో లయం అవుతాడు. అదే ఆత్మదృష్టి. ఆత్మను మహాకాశం కింద ఎప్పుడు చూడాలంటే, నాలో చిన్న ఘటాకాశంలా అనుకున్నా కూడా మహాకాశం అది అవిచ్ఛిన్నమైనది. అంటే ఇక్కడ మహాకాశం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా అఖండమైనది అని. అంతటా ఉన్నది చైతన్యం ఒకటే. నాలో ఒక ఆత్మ, ఇంకోటిలో ఒక ఆత్మ, ఒకళ్ళలో తెల్లాత్మ, ఒకళ్ళలో నల్లాత్మ, ఒకళ్ళలో పొడుగాత్మ, ఇట్లా దానికి రావు. నిర్గుణం అది, నిశ్చలం, నిరావరణం, విక్షేపాలే ఉండవు దానికి. అలాంటప్పుడు ఇలాంటివి కూడా పెట్టుకోం మనం. ఆత్మకు కూడా శిఖలు ఉంటాయి, యజ్ఞోపవీతాలు ఉంటాయి, ఇంకోళ్ళ ఆత్మలు ఇంకోళ్ళ ఉంటాయి, అలా ఉండవు. అక్కడ ఆత్మ వరకు వచ్చాక మనుష్యానాం కదా, అందరికీ మనుష్యానాం ముక్తికి మనకి అందరికీ సాధకమే అది. మనుష్య మాత్రేణ ముక్తికి వాడికి అవకాశం ఉన్నట్టే అక్కడ. అలాంటి భేదాలు ఎక్కడ వేదాంతంలో అందుకే మనం ఎప్పుడూ చూడం. మనం గుర్తుపెట్టుకోండి. ఘటము, కలశము, సూది మొదలగు ఎన్ని రూపాలన్నా చెప్పినవి నామమాత్రకలే అని జస్ట్ మనం అలా విడిచిపెట్టాలి. అవన్నీ శరీరాలు, బయట విషయాలు. లోపలివి ఇవి అంతే, చిత్తబుద్ధి అహంకారాలు ఇవన్నీ కూడా నామమాత్రాలు మాత్రమే. ఇవి ఆత్మ యొక్క వికల్పాలు చెంది ఉన్నది అజ్ఞాన స్థితిలో అని మనం విడిచిపెట్టాలి.
బ్రహ్మాద్యా స్తంభ పర్యంతం మృషామాత్ర ఉపాదయ తతఃపూర్ణం స్వమాత్మానం పశ్యేదేకాత్మనా స్థితం. బ్రహ్మ నుండి కీటకాల వరకు కూడా ఇదంతా ఉపాధి భేదం వల్లే వచ్చింది మనం అనుకున్నాం. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, అదే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎలాగా, తర్వాత ఏ స్థితి, మరి బ్రహ్మ ఏమవుతాడు, ఈ ఉపాధులు ఏమవుతాయి, ఇవన్నీ అవుతాయని కంగారు పడద్దు. శాస్త్రాన్ని మనం పెట్టుకోవాలి. అవి ఉంటే కదా ఏమన్నా అవ్వడానికి. ఈ పాము ఎక్కడికి పోయిందంటే అని అడిగాడు అనుకోండి, అది పావు కాదురా తాడని చెప్పాక వాడిని ఏమనాలి, ఎక్కలేదు, ఇంకా పట్టుకోలేదు వాడికి, అది రజ్జు సర్ప భ్రాంతి పట్టుకోలేదు. అది అయిపోయాక కూడా పావు కింద ఉన్నప్పుడు భయం వేసిందండి నన్ను అన్నాడు. తాడు కింద ఉంటేనే బాగుంది, అది పావు కింద ఉన్నప్పుడు భయం వేసిందంటే ఇంకా వికల్పం ఉన్నట్టు. ఇవన్నీ ఉపాధి భేదాలు. సరే, అయినా కూడా చెప్తున్నాము, ఒక ప్రళయము సంభవించినప్పుడు ఈ విషయాలు ప్రపంచాలన్నీ సముద్రంలో ఎలా లయమైపోయి ఒకే నీరు జలమైపోయి ఎలా ఉంటాయో ఆ పరమాత్మలో ఇవన్నీ లయమైపోయి ఉంటాయి. అవేవి బయటికి రావు. ఎందుకు రావు, అన్నీ అవే అయి ఉన్నాయి కాబట్టి, వికల్పాలన్నీ దానిలోంచే వచ్చాయి కాబట్టి. అయితే దీనికి మనం అందుకే అనుకున్నాం, నయితి నయితి అన్నదే చెప్పుకుంటూ ఉన్నాం నిషేధ వాక్యం కింద. సర్పభ్రాంతి ఉన్నది నాకు అంటే మొట్టమొదట భ్రాంతి అని తెలుసుకోవాలి మనం. ఇది సర్పం కాదు అని నిషేధించాం. దేన్ని నిషేధించాము, భ్రాంతిని నిషేధించాం, సర్పాన్ని నిషేధించలే. పాము కాదు అంటే అసలు అది పాము అన్న జీవే కాదు అని అర్థం అక్కడ. కానీ అక్కడ ఉద్దేశం ఏంటి, జ్ఞానం. అది రజ్జువు అన్నది జ్ఞానం. పాము కాదండి అంటే పాము కాకపోతే ఇంకోట, అది కూడా కాదు. అసలు ఇది అక్కడ చెప్పే ఉద్దేశమే అది తాడు అని. అందుకే మనం ఎప్పుడు మహావాక్యం మనకు చెప్పేది బ్రహ్మ సత్యం జగన్నిత్య. బ్రహ్మ ఉంది అనే బదులు ఉన్నదే బ్రహ్మము. బ్రహ్మ ఉన్నది, ఆత్మ ఉన్నది కాదు, ఉన్నదే ఆత్మ, అదే ఉంది. అది మనం బాగా అలవాటు చేసుకోవాలి. జ్ఞానం ఏంటి, ఇది రజ్జువు, ఇది తాడు, ఇది బ్రహ్మము, అదే జ్ఞానం మనకి. ఈ బ్రహ్మ విష్ణు శివ ఇంద్ర విశ్వము ఏది అనేకాలుగా కనపడినా కూడా ఇదంతా కూడా ఆత్మే. ఎందుకంటే ఆత్మదృష్టి మనం చెప్పుకున్నాం ఇక్కడ, ఆత్మదృష్టితోనే చూడాలి. పరమాత్మను చూస్తున్నాము. నాకు ఉపదేశం ఉందండి గాయత్రి, ఏంటి ఆ గాయత్రి అమ్మవారే అంతటా నిండిపోయి ఉన్న అమ్మవారు, ఆవిడే సృష్టి స్థితి లయాలు చేస్తారు, ఆవిడే మాయాస్వరూపిణి, ఆవిడే మాయ తీయగలదు, ఆవిడ నాలో కూడా ఉన్నది. వేరే ఉన్నాడు శివుడు, ఆయన అంతే, నారాయణుడు ఆయన అంతే, గణపతి ఆయన అంతే, విశ్వం కూడా అంతే. అలాగే మనం ధ్యానం చేయాలి. అదే ఆత్మదృష్టి అవలంబించుకోవాలి. ఎలాగా, లోపల బయట పక్కల క్రింద పైన అంతటా ఉన్నది ఆత్మ, అనంత వ్యాపకత్వాత్ ఆత్మ. ఇదే తెలుసుకోవాలి మనం. తరంగఫేన భ్రమబుద్భుదాది సర్వస్వరూపేణ జలం యథా తథా చిదేవ దేహాద్యహమంతమేతత్ సర్వం చిదేవైక ఏకరసం విశుద్ధం. ఎలా ఉంటుందంటే, ఒక జలం ఉంది, అలా ఎలా ఉన్నాయి అంటే వేరుగా కనపడుతున్నాయి. ఇంకా బలపరచడానికి చెప్తున్నారు. జలములో, సముద్రంలో తరంగాలు ఉన్నాయి, అలలు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి, సుడులు ఉన్నాయి, నురగలు ఉన్నాయి. ఇవన్నీ జలానికి భిన్నమా? అలాంటి దృష్టి తెచ్చుకోవాలి. ఇవన్నీ జలానికి ఎలా భిన్నం కావో ఈ ప్రపంచం అంతా కూడా ఆ పరమాత్మకి భిన్నం కాదు అన్న ఏకీ దృష్టి తెచ్చుకుంటే చాలు. అది అనుకున్నా చాలు, ముందు మననం చేసుకున్నా చాలు. మనం విన్నాం కాబట్టి. దేహాదులు, అహంకారం నుంచి ప్రతి శరీరం ఇవన్నీ ఇంతనే, వీటిల్లో కొత్తగా వచ్చేది లేదు. ఫలానాది ఏదో తెచ్చుకుంటే బాగుందండి అనిపించినప్పుడు అది సత్యమా, ఇది సత్యమా, అసలు ఏదో తెచ్చుకుంటాను, ముందు ఇది సత్యమా తెచ్చుకోవడానికి, అది సత్యం కాదు ఇది సత్యం కాదు, రెండు అసత్యాలే. ఎందుకు అంతోడు దానికి శ్రమ తప్ప. అది ఉండాలి భావన మనకి. ఇదివరకే అనుకున్నాం, వాక్కు మనసు ఎప్పుడు ప్రపంచం గురించి మాట్లాడతాం కాబట్టి అది అలా చెప్పినా కూడా దాని అధిష్టానమైన ప్రపంచానికి ఒక అధిష్టానం వెనక బ్రహ్మం ఉన్నదన్న ధ్యానం మనం చేసుకోవాలి. ప్రపంచం గురించి కూడా చెప్తుంటే అది ఎంత అందంగా ఉంది అంటే ఇది ఈశ్వర కల్పము, దీని వెనక కూడా అధిష్టానం, ఇది నాకు అలా భాషించడానికి, అందంగా కనిపించడానికి, బాగుంది అనిపించడానికి కూడా ఈశ్వరుడి యొక్క ఉనికే అని మనం చింతన చేస్తూ ఉండాలన్నమాట. వ్యవహారంలో కూడా అద్వైతం. ఇందాక అనుకున్నాం కదా, అంతటా ఆత్మ అన్నప్పుడు మనం యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసధ అంటే వాక్కు కూడా వెళ్ళదు కదా అండి మరి దానికంటే. అందుకే వాచారంభణం వికారో నామధేయం మృతికా ఏవ సత్యం. వాక్కుతో చెప్పేవన్నీ కూడా పైన చెప్పినా దాని యొక్క అంతర్లీనంగా ఆత్మ ఏదైతే ఉందో, కుండలు, కలశాలు, కుబ్జాలు, కుడ్యాలు ఏవైతే చెప్తున్నామో ఇవన్నీ కూడా మట్టి యొక్క
యొక్క వికృతిని చెప్తున్నాము అన్న భావనతో మనం చూడడమే ఆత్మదృష్టి అన్నమాట. ఇక్కడే సంఘట అది సరే ఇది ఉంది ఇది లేదు అని చెప్తున్నాం. ఈ పుస్తకం ఉంది, ఇది పుస్తకం, ఇది వాచ్, ఇది మైక్ అని చెప్తున్నాం. దీనిలో ఇంకా బలపడడానికి చెప్తున్నారు. నేను ఇది అన్నాను అనుకోండి, దేని గురించి మాట్లాడుతున్నాను? పుస్తకం గురించి మాట్లాడుతున్నాం. ఇది పుస్తకం అని పూర్తిగా అన్నాను, అలా అన్నా పుస్తకం గురించే మాట్లాడుతున్నాం. విశ్వం విష్ణువు అన్నా కూడా ఆ పరమాత్మనే అంటున్నామన్న జ్ఞానము రావాలి. ఇది అని చెప్పేది అంతా ఆత్మనే, ఇది ఆత్మ అన్నా ఆత్మనే, ఇది విశ్వం అన్నా ఇది అన్నది ఉంది కాబట్టి అది కూడా ఆత్మనే. ఇది ఆత్మదృష్టి మనం తెచ్చుకున్నట్టు. ఇది ఎలాగంటే ఇంకో ఉపమానం కూడా చెప్తున్నారు. చీకట్లో ఇంతవరకు రజ్జు సర్పం కాబట్టి ఇంకోటి చెప్తున్నారు. చీకట్లో ఒక స్తంభాన్ని చూసి చోరుడు దొంగవాడు అనుకున్నారు. కొంచెం చూశారు, అయ్యో దొంగ కాదు అన్నాడు. చోరుడు ఎవరు? చోరుడే స్తంభం, స్తంభమే చోరుడు. అలాగా ఆత్మయే ప్రపంచం, ప్రపంచమే ఆత్మ. ఆ దృష్టి రావాలి మనకి. అంటే కనపడే బాహ్య ప్రపంచాన్ని కాదు అక్కడ చెప్పి, దాని అధిష్టానాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. దాని మూలం ఏది ఉందో అది. శృతి ఎప్పుడు కూడా బ్రహ్మ ఐక్యాన్నే అనేక మార్లు చెప్పింది కాబట్టి దాన్నే విందాం మనము. బ్రహ్మైవేదం సర్వం ఐతదాత్మిదగుం సర్వం యత్ర త్వస్య సర్వమాత్మైవ భూత్ తత్కేనకం పశ్యేత్. అంటే ఆత్మ ఎక్కడైతే అంతటా ఉన్నది ఆత్మే కాబట్టి ఇంకా ఒకటి చూసేదేముంది? రెండు ఉన్నప్పుడు కదా ఇది దాన్ని చూస్తోంది అంటున్నారు. ఆత్మే ఉన్నప్పుడు ఇది దాన్ని చూడడం అన్నది కూడా ఉండదు అన్న శృతి వాక్యం ఇది. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమా. అంటే దాని నుంచి చూసేది లేదు, వినేది లేదు. ఎందుకు? ఇంకోటి ఉంటే కదా ఆత్మ. అంత దృఢంగా ఉండాలి. అంటే అన్యమైనది ఇంకా ఏదీ లేదు అని చెప్పడానికి ఈ వాక్యాలు మనకి చెప్పబడుతున్నాయి. ఇంద్రియాలతో ప్రపంచాలను తెలుసుకోలేము అని ముందరే అనుకున్నాం కాబట్టి. ఎందుకంటే ఇంద్రియాలన్నవే అసత్తు. అసత్తుతో సత్తు తెలుసుకోగలమా? తెలుసుకోము. ఇది కూడా మనకి గీతలో ఉంది కదా, నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సదా. అంటే లేని దానికి ఉండడం అన్నది లేదు, ఉన్నదానికి లేనితనం లేదు. ఇందాక అదే అన్నాం. సర్పం ఎప్పుడు ఉంది? అసలు లేదు అది ఎప్పుడు. రజ్జువు ఎప్పుడూ ఉంది. అది సర్పం కింద ఉన్నది రజ్జువే. అది మనం బలపరుచుకోవాలి ఈ ఉదాహరణలన్నీ. మరి ఆత్మ ఎలా ఉంటుంది? దాన్ని చూడగలమా, భాషించగలమా, అనుభవపైక్యంగా చేయగలం? ఇంద్రియాలతో కుదరదు. మన పరిస్థితి ఏంటి? ధ్యానం చేశాను, మీరు చెప్పే వరకు వెళ్ళాను, బాహ్యం అంతా అంటే చెప్తున్నారు. ఆకాశవన్ నిర్మల నిర్వికల్ప నిస్సీమ నిస్పందన నిర్వికారం అంతర్బహిశూన్యం అనన్యం అద్వయం స్వయం పరం బ్రహ్మ కిమస్తి బోధ్యం. ఆకాశవత్ అని చెప్పారు. ఆకాశానికి దేశము వస్తుతః అఖండమైనది. ఆకాశవత్, ఆకాశమే అనలేదు. ఎందుకు? ఆత్మకి ఇంకొక గుణం కూడా ఉంది. ఏంటంటే దేశకాల వస్తువు కూడా, కాలము కూడా ఆకాశానికి లేదు. మరి ఆత్మకి లేదు. ఆకాశానికి కాలము ఎందుకు పరిమితి ఉంది అంటే ఆకాశం ఆత్మ నుంచి వచ్చిందని శృతి చెప్తున్నారు కదా. ఆకాశం ఆత్మ నుంచి వచ్చింది. దశ ఆకాశ సంభూత అని కూడా చెప్తూ ఉంటాం. ఆకాశం వచ్చింది అంటే దానికి పుట్టుక ఉంది. పుట్టుక ఉంది అంటేనే ప్రారంభమైనది ఒక పాయింట్ ఉన్నది అని. అంటే ఆత్మకి లేదు అట్లా చెప్పడానికి. అందుకే ఆత్మకి లేని, ఆకాశానికి లేని గుణం కాలము కూడా దీనికి ఉన్నది. అంటే అఖండమైనది, దేశకాల వస్తు అఖండమైనది ఈ పరమాత్మ అని చెప్తున్నారు. అలాగే జీవాత్మ కూడా అంతే. పరమాత్మ అంటే ఇప్పుడు పరం అనుకోవద్దు, ఇది అదే. ప్రత్యేగాత్మ కూడా అదే. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యం. అలాగ ఉంది అని చెప్తున్నారు పోలిక్కకి. తటస్థ న్యాయం అంటారు. చంద్రుడు ఎక్కడున్నాడు అంటే వాడికి కనపడట్లేదు. ఒక కొమ్మ చూపెట్టి ఆ రెండో కొమ్మ కనపడుతుంది కదా, దాని పైనగా చూడు చంద్రుడు ఉన్నాడని. కొమ్మకి చంద్రుడికి ఏమైనా సంబంధం ఉందా? నిజంగా లేదు. కానీ తటస్యం కొంచెం దీని నుంచి వెళ్ళు అంటే దీనికి పోలికగా చెప్తున్నారు. అదే అని. అలాగా ఆకాశవత్ సర్వగత, దానిలాగా అని చెప్పడం వరకే అక్కడ. అలాగే ఆకాశానికి రంగు లేదు, కానీ ఈ రంగులన్నీ మనం భాషిస్తున్నాయి కాబట్టి అలా కూడా కొన్ని ఉన్నాయి దాని గుణాలు. అలాగే శృతి అందుకే ఇవన్నీ కూడా ఉపదేశవాక్యము అనుభవవాక్యాలు అని చెప్తుంది. ఉపదేశవాక్యాలు తత్వం అసి, అది నీవు అయ్యున్నావు అని గురువుగారు చెప్తారు. చెప్పిన వెంటనే వీడేం చేయాలి? తిరిగి తత్వం అసి అని మళ్ళీ గురువుగారు చెప్పకూడదు. అహం బ్రహ్మాస్మి అన్న అనుభవవాక్యం చెప్పాలి. ఎవరైనా కబుక్కున శివాయ గురువే నమః అంటే మనం శివాయ గురువే నమః అంటాం, ఇతర మంత్రాలు అవుతాయి. ఇక్కడ తత్వమసి అంటే గురువుగారికి మళ్ళీ తత్వమసి అని చెప్పకూడదు.
నువ్వు అది అయ్యున్నావు అంటే నేను అవును బ్రహ్మాన్నే అని చెప్పాలి. అది అనుభవ స్థితి. అందుకే ఉపదేశ మంత్రాలు ఉంటాయి, ఇవి ఉంటాయి. తెలియని వాళ్ళు ఇవి రాసుకుంటూ ఉంటారు అన్నమాట, త్వమసి అని చెప్పి. అది ధ్యానం చేస్తూ ఉంటారు తత్వం. అది కొంచెం తేడా ఉంది. అందుకే గురుముఖత శాస్త్రం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇట్లాంటివి అనేక కోట్ల విషయాలు విన్నా, బోళ్ళు గ్రంథాలు విన్నా కూడా ఒకటే చెప్తుంది, అది బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః, అంతే. అదే మనం పట్టుకోవాలి. ఎన్ని వినండి, అనేక విధాలుగా వినండి, ఇది మనకి రుచించాలన్నమాట. ఇది నచ్చాలి, మనకి అర్థం కావాలి, మనసుకి పట్టుకోవాలి, మనసుని దాని వైపు తిప్పి కూర్చోబెట్టాలి. అదొక్కటే పని మనం చేయాల్సింది. అందుకే ఎవరు ఈ శరీరానికి కూడా అందుకే చెప్తారు, ఇది శవాకారమైన శరీరం అంటారు. శవం లాంటిది, ఊపిరి నడుస్తోంది, చైతన్యం నడుస్తోంది, అంతే కదా. లేకపోతే శవానికి దీనికి తేడా ఉంది. ఇదివరకు మీరు చూసే ఉంటారు, కోశాలన్నీ కూడా నిరాకరించారు అనాత్మ అని. అనాత్మ అనేది శవమే. చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది శివం ఎప్పుడైంది? ఆత్మ యొక్క ఉనికి వల్ల. శివాకారం కావాలి అంటే ఆత్మవి నువ్వు అని తెలుసుకోవాలి. అప్పుడు జనన మరణ దుఃఖ ఛేదం దక్షం నమామి అని మనం ప్రార్థన చేయొచ్చు. లేదు నేను ఇది అనుకుంటే ఇది పోతుంది, వస్తుంది శరీరం. ఇది కాదు, నేను చైతన్యాన్ని, నేను అఖండ బ్రహ్మమును అని తెలుసుకున్నప్పుడు ఇది శివాకారం అవుతుంది. అదే మనము దృష్ట్యా తెలుసుకున్నాం. ఇంకా ప్రపంచం కొంచెం ఉంటుంది, ఆత్మని ఎలా పట్టుకోవాలో ఇప్పుడు మనకు అర్థమైంది. కానీ ప్రపంచాన్ని బాధించాలి ఇప్పుడు అని వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. అయిపోయిందని ఇంకా రెండే చిన్నవి చెప్తా, అంటే సమయం కూడా చూసుకోవాలి మనం. ఎలా బాధించాలి, ఎలా విడిచిపెట్టాలి అంటే శృతియుక్తుల చేత, నిధిధ్యాసన చేత మనము సద్భావము చేయాలి. ఏది? పరమాత్మని చేసి దాన్ని విడిచిపెట్టి ఆత్మయందే, బ్రహ్మము యందే స్థిరత్వ భావాన్ని పొందాలి. ఇది చేశాక ఇది అయితే ఈ అసత్తు నుంచి ఓ సత్తు వచ్చిందా? మరి ఇక్కడ కొన్ని శంకలు పెట్టారు. అంటే ఏమిటంటే ప్రపంచం మరి ఇంకా ఇంకా కొంచెం గురువుని అడుగుతున్నాడు. అదే కదా ఈ శైలి అంతా, గురువుని ఆశ్రయించి శిష్యుడు అడుగుతున్నాడు. కాదండి పరబ్రహ్మం సత్తు అన్నారు, సత్తు నుంచి అసత్తు వచ్చిందా? అదే రజ్జు సర్ప భ్రాంతి అని చెప్పాము, జ్ఞానం ద్వారా పోతుంది. మరి దృక్కు ఉంది, దృశ్యం ఉంది, చూసేది నేను, దృశ్యాలు అనేకం ఉన్నాయి కదా. దృశ్యాలు అనేకం అన్నప్పుడే అది ఆత్మ కాదని తెలియాలి. దృక్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. దృక్ బ్రహ్మ, దృశ్యం మాయ ఇతి వేదాంత దిండిమ. దృశ్యాలు అనేకం ఉన్నాయి కాబట్టే అవి ఆత్మ కాదు. దృక్కు ఒకడే ఉన్నాడు, ఏకమేవా, కాబట్టి వాడే ఆత్మ. అలా తెలుసుకోవాలి. అన్నీ సాక్షిభూతంగా చూస్తున్నాడు. మరి నిర్వికల్పం కదా ఆత్మ. వికల్పాలు ఎలా వచ్చినాయి చెప్పాం కదండి. ప్రళయకాలంలో దానికి ఆన్సర్ వస్తుంది. అంటే సమాధి, నిర్వికల్ప సమాధి వచ్చినప్పుడు ఈ విక్షేపాలన్నీ పోతాయి. ఇప్పుడు తెలుసుకోగలనా? తెలుసుకోవచ్చు. సుషుప్తి అవస్థలో వికల్పాలు లేవే. సుషుప్తి అవస్థలోనే వికల్పాలు లేనప్పుడు సిద్ధావస్థలో అసలు ఎక్కడి నుంచి వస్తాయి వికల్పాలు? అక్కడ అది చెల్లుతుంది మనకి. ఇక్కడ ఇంకొక గట్టి ప్రశ్న అడిగారు. ప్రకాశము రాగానే, జ్యోతి పెట్టగానే చీకటి ప్రకాశంలో లయమైపోతుంది కదా. మరి ఆత్మ స్వయం ప్రకాశి అన్నప్పుడు ఈ అజ్ఞానం దానిలో లయం అవ్వాలి కదా అన్నప్పుడు అయిన విషయాలు ఇందాకే చెప్పాం. సుషుప్తిలో లయం అయినాయి కదా. అదే గుర్తుపెట్టుకోవాలి. గబుక్కుని అయ్యో ఇదేంటి కొత్త ప్రశ్న అని కంగారు పడకూడదు. సుషుప్తిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. సుషుప్తిలో ఎక్కడున్నాయి విషయాలు? అజ్ఞానం ఎక్కడుంది? విక్షేపాలు లేవు, ఆవరణ మాత్రమే ఉంది. అది తేల్చుకోవచ్చు తర్వాత సాధన వల్ల. ఇలాగ మనము పట్టు తెచ్చుకోవాలన్నమాట. నాకించద వేదిశం అని ఇంకా ఆ స్థాయికి వచ్చాక, జ్ఞానానుభూతి వచ్చాక తెలుసుకునేది లేదు, ఇంకా తెలుసుకునేవాడే లేడు. రెండు ఒకటే. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. వాడు బ్రహ్మమే అవుతున్నాడు. అలాగే నా భావ విద్యతే సార్ ఇందాక చెప్పుకున్నాం. ఇది ఎలా అంటే ఇందాక మళ్ళీ ఇంకొక ఉపమానం. ఒక ఆలు చిప్పని చూసి వెండి అనుకున్నారు సముద్ర తీరంలో. వెండి అదండి అంటే ఆలు చిప్పే వెండి. మరి ఇందాక మెరిసింది అంటే అలా మెరిసినట్టు కనపడింది. ఎందుకు? దృష్టి దోషం. ఇది కూడా అంతే. దృష్టి, అనాత్మ దృష్టి దోషం వల్ల మనకి ప్రపంచం అంతా సత్యం కింద భాషిస్తోంది. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచం ఉందా అంటే ఉంది, సత్యము కాదు. దీని సత్యానికి అధిష్టానం ఆత్మ. ఎందుకు అన్నిసార్లు చెప్తానంటే ఇదే మనకి బలపడాలి కాబట్టి, చూసేది ఇదే కాబట్టి. మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః ఇది బ్రూతే శృతి సాక్షాత్ సుషుప్తౌ అనుభూయతే. స్పష్టీకరించేశారు. మాయామాత్రం ద్వైతం. ద్వైతం కనపడంటే అద్వైత మాయ. అది అద్వైతమే పరమ సత్యం.
ఇది కొంచెం మీరు సుషుప్తిని అభ్యాసం చేసినా కూడా లభిస్తుంది అని కూడా ఆచార్యుల వారు 406వ శ్లోకంలో చెప్పారు. బుద్ధిమంతుడు ఎప్పుడు హంస వలె రజ్జు సర్పములను ఎలా వేరుగా చేసి చూడగలడో, పాలని నీరుని ఎలా వేరుగా చేసి చూడగలడో చక్కగా స్పష్టంగా వాడికి బ్రహ్మము అవగతం అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు. ఇది అయ్యాక ఇప్పుడు ఆత్మని చింతన చేయాలి రోజు. ఇది ఆత్మ దీనిలో ఉన్నారంటే దానికి కూడా ఉపాయం ఇచ్చారు. అంటే అధికార భేదాలు ఉంటాయి. విని వెంటనే పట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం మననం చేసేవాళ్ళు ఉన్నారు. ఎలా చేయాలి, ఏది పడితే అది చేస్తారని కంగారుతో చెప్పారు. ఎప్పుడూ కూడా నిర్విషయం చిత్తం నిరావరణం చైతన్యం, విషయాలు లేని స్థితి చిత్తం, అది మనం సుషుప్తిలో తెలుస్తుంది. అసలు ఆవరణమే లేనిదే చైతన్యం. ఇవి ఫార్ములాస్ అన్నమాట, మనకి సూత్రాలు. అయితే సుషుప్తిలో మనకి ఇవన్నీ తెలుసుకుంటాం మనం. ఇక్కడ కొన్ని శ్లోకాలు చెప్పారు. 409 నుంచి 411 వరకు కూడా మీరు చూస్తే నేను మామూలుగా చదివేస్తాను. ఇవి చాలా సరళంగా అర్థమయ్యేటట్టే ఉన్నాయి. మనకి ఆత్మ యొక్క లక్షణాలే మళ్ళీ 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 చెప్తున్నారు. ఎందుకంటే బలపడాలి, అది మనమని బలపడాలి. ఆత్మ అదని కాదు, అది మనమని బలపడాలి. అందుకని కిమపి సతతబోధం కేవలానంద రూపం నిరుపమమతివేజం నిత్యముక్తం నిరీహం నిరవధి గగనాభం నిష్కలం నిర్వికల్పం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భావం సమరసమసమానం మాసమాన్ ఆనబంధ దూరం నిగమవచన సిద్ధం నిత్యమస్మత్ ప్రసిద్ధం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ అజరమరమస్తాభాస వస్తుస్వరూపం స్థిమితి సలిలరాశి ప్రఖ్యమాఖ్యావిహీనం శమిత గుణ వికారం శాశ్వతం శాంతమేకం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ. అన్నీ అవే చెప్పారు. నిర్వికల్ప నివేశం. ఇక్కడ కొంచెం ఇదివరకు చెప్పనివి కొన్ని ఏమున్నాయంటే కార్యాకారణ రహితమని, భావనకు అందనిదని, ఉపమానాలకి ప్రమాణాలకి కూడా అందనదని, జరామరణము లేనిదని, వస్తు విషయాలు కానిదని, నిత్యము సత్యము అని, అలలు లేని సముద్రము వంటిదని, శాంతము అనంతము అద్వితీయము అఖండము, ఇంకన్నీ ఏవైతే చెప్పారో అవన్నీ అని ఈ 3 శ్లోకాల్లో కూడా ఒక దగ్గర చెప్పారు. మళ్ళీ ఎందుకు చెప్పారంటే మళ్ళీ చెప్పలే, ఒక దగ్గర మనం చూసుకోవడానికి చెప్పారు. అవిద్య నాశనం అవ్వడమే మోక్షము, ఆత్మలాభము కన్నా వేరే లాభము ఏదీ లేదు, అదే పరమగమ్యము, అదే సత్యము కూడా. కాబట్టి ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య నిధిధ్యాసితవ్య అని చెప్పారు. అంటే దాని గురించే తెలుసుకో, విను, నిధిధ్యాసనం చెయ్యి అని. అది ఎలా చేయాలని పూర్వం మనం చూసుకున్నామా. మనం చింతన ఎప్పుడు ఎలా ఉందంటే నేను అద్వితీయుడిని, సచ్చిదానంద పరబ్రహ్మమును నేనే అని మనం చింతన చేసుకోవాలి. సంసార చక్రం నుంచి బయటపడే మార్గం ఇదొక్కటే. ఇది అయినప్పుడు మనము దృక్ అయి ఉండాలి. అంటే సాక్షిభూతంగా నేను చూస్తున్నవాడిని నేనే అని ప్రతిదీ గమనిస్తూ ఉండాలి. దృక్ బ్రహ్మ దృశ్యం మాయ. దృక్ చూసేవాడిని నేను, చూడబడేది నేను కాను. ఇప్పుడు ఈ వాచ్ని నేను చూస్తాను, ఇది నేను వాచ్ అవ్వను. ఈ పుస్తకం నేను కాదు, పలానా వ్యక్తిని నేను చూస్తాను, ఆయన నేను కాను. అంటే చూడబడేది నేను కాదు. ఇదం అని ఏదైతే చెప్తున్నామో ప్రపంచం, ఆ ప్రపంచం నేను కాదు, చూసేది నేను. అదే దృక్ అయి ఉన్నాం. అందుకే దృశ్యముని ఎలా ఉపేక్షించాలని మనం ఆఖరి అంశంలోకి వచ్చాము. అతి చిన్నది అది. ఎలాగ ఆ స్థితి పొందినవాడు, బ్రహ్మానుభూతి పొందిన వాడికి దృశ్యం ఉందా? ఉంటుంది. వాడికి ఏం మాయమైపోదు. కానీ వాడి దృష్ట్యా ప్రపంచం ఎలా ఉంటుంది అని చూస్తున్నాం. 414 శ్లోకం. ఛాయేవ పుంసః పరిదృశ్యమానం ఆభాస రూపేణ ఫలానుభూత్య శరీరమారాచ్య వవన్నిరస్తం పునర్న సందత్త ఇదం మహాత్మా. అంటే బ్రహ్మభావన పొందినవాడు ప్రపంచాన్ని దృశ్యమాత్రాన చూస్తాడు. అసలు ప్రపంచాన్ని ఏంటి, వాడి శరీరాన్నే ఒక నీడని ఎలా చూస్తాడో అలా చూస్తాడు. మనం నడిచేటప్పుడు నీడ ఒక పూల గుత్తి నుంచి వెళ్ళింది, దానికి సువాసన అంటదు, అది నేను కాదు, దానికి అంటినా నాకు సంబంధం లేదు. అది నీళ్ళల్లో తడిసింది నీడ అనుకోండి, దాని మీద నుంచి కానీ నేను కాదు అది. అలాగ ఛాయ ఎలాగ బింబంలాగా ప్రతిబింబంలా చూస్తామో నా శరీరం, ఏవైతే శరీరం అంటే ఇక్కడ 3 గుర్తు తెచ్చుకోవాలి, స్థూల సూక్ష్మ కారణ శరీరములు 3, అవన్నీ కూడా ఒక ఛాయా మాత్రం ప్రతిబింబం లాగానే దాన్ని ఉపేక్షిస్తాడు అన్నమాట. అలా చూస్తాడు అంతే, తనకి సంబంధం లేదు, ఉంటే ఉండని లేదే లేదు, నాకు సంబంధం లేదు. అలాగే మళ్ళీ శరీరం అందు తాదాత్మ్యం ఉండదు. ఇక్కడ ఆచార్యులు వారు చెప్పారు,
అంటే వైరాగ్యం అన్నది వేదాంతం అనేది ఇంత గట్టిగా చెప్తేనే వంట పడుతుంది. ఎందుకు ఉపేక్షించాడు? ప్రపంచాన్ని వాడు ఏ దృష్టితో చూస్తాడు అంటే, ఒక మనిషి తిన్నది అరగక వమనము చేసుకున్నాడు, వాంతి. దాన్ని మళ్ళీ పుచ్చుకోవాలనుకుంటాడా? ఎంత అసహ్యంగా చూస్తాడు దాన్ని. అలాగ ఒకసారి ఇది అసత్యము, అనిత్యము అని చెప్పి, దుఃఖభాజం అని చెప్పి ప్రపంచాన్ని వాడు వదిలేస్తే దాన్ని మళ్ళీ పుచ్చుకోడు. ఇంత కఠినంగానే చెప్తుంది వేదాంతం. అనేక చోట్ల అనేక మార్లు చెప్తారు. ఇలా చెప్తే కానీ ఆ వైరాగ్యం వంట పట్టదు. ఈసారి ఏదైనా నచ్చినప్పుడు ఇలాంటివి గుర్తు తెచ్చుకున్నప్పుడు ఒక్కసారన్నా ఆలోచించి మనం తొందరపడం విషయాల వైపు. అదే మాంసమయ శరీరం చూసాం కదా, విడివిడిగా మాంసము, నెత్తురు, చీము అవి చూసినప్పుడు వెగటు పుడుతుంది. చర్మం అని అందమైన ప్యాకింగ్ చేసినప్పుడు అది కావాలనిపిస్తూ ఉంటుంది, దాన్ని పోషించాలనిపిస్తుంది. అలాంటి భావనలే పెంపొందించుకోవాలి. అలాని వాళ్ళ నుంచి ఇంట్లో ఒక గది ఏర్పడేసుకుని నేను ఉంటాను అలా కాదు. ఆ భావన ఎప్పుడు ఆత్మభావనతో ఉండాలి. శరీర మాధ్యం కలు ధర్మసాధన వరకు వినియోగించుకోండి, దాని ద్వారానే మనం ఎదుగుతాం కాబట్టి. అయితే మహాత్ముడు బ్రహ్మాగ్నిలో స్థూల సూక్ష్మ శరీరాలన్నీ భస్మము చేసి చిదానందుడి కింద చిదాత్మయందు ఉంటాడు. మరి ముక్తుడికి ప్రారంధం శేషం ఉంటుందా? ఉంటుంది. ఒక ఫ్యాన్ ఆర్పేస్తే తక్కువని ఆగిపోదు, అది ఆపేసినా కాస్త తిరుగుతూ ఉంటుంది. అదే ప్రారంధం. దాన్ని అలా విడిచిపెడతాడు వాడు. ఎలా విడిచిపెడతాడంటే 417వ శ్లోకంలో చెప్పారు, ప్రారబ్ధ సూత్ర గ్రథితం శరీరం ప్రయాతు వాతిష్టతు గోరివస్రక్ న తత్పునః పశ్యతి తత్వవేత్త నందాత్మన బ్రహ్మణి లీనవృత్తి. ఒక గోవు మెడలో చక్కటి దండ వేశారు, అద్భుతమైన దండ. అది ఏమైనా అనుకుంటుందా, నాకు సన్మానం చేశారండి, ఇప్పటి నుంచి నాకు బిరుదు ఇస్తారని అనుకోదు. తర్వాత వీళ్ళు పూజ చేశారు, వెళ్ళిపోయారు. దాని మానాన్ని అది ఉంటుంది. అది దండ ఉన్నదన్న దృష్టి దానికి ఉండదు. సాయంత్రం అయింది, కాసేపు ఏమవుతుంది, కొన్ని వాడిపోతాయి, కొన్ని విడిపోతాయి, కొన్ని అనేక రంగుల్లో ఉన్నాయి, ఇంత బాగుంది, ఇంత సువాసన, దానికి అది కూడా పట్టించుకోదు. ఒకానొక సమయంలో అది ఇంటికి వెళ్ళే సమయంలోనో పడుకునే సమయంలోనో దండ ఊడిపోతుంది. అది ఎలాగ గోవు అసలు పట్టించుకోకుండా అలా సాక్షిగా ఉంటుంది. సాక్షిగా కూడా లేదు, పట్టించుకోదు అసలు, దాంతో తాదాత్మ్యమే లేదు. అలాగా జీవన్ముక్తుడు ఆ గోవు మెడలో దండ ఎలా ఉంటుందో అలాగే ఈ శరీరాన్ని ఉపేక్షించి అలా ఉంచుతాడు అంతే. దానితో అలా అఖండానందంతో బ్రహ్మవేత్త ఏ కొరకలు లేకుండా ప్రత్యేకంగా మళ్ళీ ఈ శరీరాన్నో దేన్నో పోషించాలని ఉండకుండా ఆ పరబ్రహ్మ అఖండ అద్వితీయమైన ఆ పరబ్రహ్మ యందు తానే అయ్యున్నాడన్న నిజాన్ని తెలుసుకుని దాని యందే వారు ఆనంద స్థితుడై ఉంటాడని ఇక్కడితో మనకి అయినాయి. ఒక్క 2 నిమిషాలు, అంటే అనేకం చెప్పుకున్నాడు, 2 నిమిషాలు అది ఏం చూసామో చెప్తాను నేను. ఆత్మనిష్ఠా విధానంలో మనము సర్వాంతర్యామి ఆత్మ, అంతటా ఆత్మ చూడాలి అని తెలుసుకున్నాం. అధిష్టాన నిరూపణంలో సత్తు వల్లనే ఈ ప్రపంచం భాషిస్తున్నది, అధిష్టానమై ఉన్నది బ్రహ్మమే అని తెలుసుకున్నాం. సమాధి నిరూపణలో నిర్వికల్పం సవికల్పం ఎలా ఉంది, త్రిపుటి దాటి నిర్వికల్ప సమాధి ఎలా ఉండాలని తెలుసుకున్నాం మనం. వైరాగ్యం దీనికి ముఖ్యం కాబట్టి అనాత్మలన్నీ ఇహము లోపల అంతరము బహిర్గా కూడా అనాత్మల్ని వదిలిపెట్టేసేయాలి మనం అవన్నీ. దీన్ని తర్వాత ఏం చేయాలి అంటే ధ్యానము తెలుసుకోవాలి. ఏంటి ధ్యానం అంటే నిశ్చలమైన మనస్సుతో ఏకీభావ స్థితితో ధ్యానాన్ని అవలంబించుకొని ఆత్మదృష్టి రావాలి. అయినా మనకు కనపడుతున్నాయి, ఏవో తెలుస్తున్నాయి అన్నా కూడా ఆ విషయాలన్నీ ఆత్మయే, ఆత్మ కానిది నాకు వేరేది వద్దు అన్న భావనతోనే మనము చూస్తూ ఉండాలి. మరి ప్రపంచం కూడా కొంత కనపడుతుంది అంటే పర్వాలేదు, ప్రపంచం కనపడితే ఏమైంది, అది ఆత్మనే కదా, ఆత్మనే అనుకోవాలి. మరి విషయాలు కనపడుతుంటే సుషుప్తిలో చూడు విషయాలు లేవు కదా, ఇవి పోతాయి ఎప్పటికన్నా, కంగారు పడకు, ఆత్మ యందే దృఢ సంకల్పంతో ఉండు అని చెప్తున్నాం. ఆత్మచింతన ఎలా చేయాలంటే కొన్ని మనకి శ్లోకాలు తీసుకున్నాం మనము. అలాగే సచ్చిదానంద ఘన పరబ్రహ్మం అని, ఏకమేవ అద్వితీయం అని చెప్పేసి, సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని, ఇలాంటివి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర, ఇలాంటి దృఢ సంకల్పమైన మాటలను పట్టుకొనే అవే ఆయుధాలు మనకి సాధనకి వెళ్ళాలి. దృశ్యముని ఎలా ఉపేక్షించాలి, ఆవు మెడలో ఒక దండ ఎలా పెడతారో అది ఎలా పట్టించుకోదో అలాగే ఈ ప్రపంచ దృశ్యంగా మాత్రమే చూసి పట్టించుకోకుండా ప్రారబ్ధవశాత్తు ఈ జీవితాన్ని విడిచిపెట్టేస్తాడు జీవన్ముక్తుడు అని చెప్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ఉపసంహారం చేస్తున్నాను. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.
ధన్యవాదాలు. ఈ ఆత్మ సంధానం గురించి విషయాన్ని తెలుసుకున్నారు. మీకు ఏమైనా ఒక 10 నిమిషాల కాలానికి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే గురువు అన్నారు. నమస్కారం. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు తొలి అనేసి కొన్ని వాటిలో చెప్తూ ఉంటారు. మనం 3 స్టేట్స్ కాకుండా 4వ స్టేట్ కూడా ఉంది అంటారు. దాని గురించి అంటే ఇక పరబ్రహ్మ స్థితినే తుర్యం అంటారు అన్నమాట. అందుకేలో మీరు చూస్తే తుర్యావస్థ దాన్నే చెప్తారు. జాగ్రత్త స్వప్న సుషుప్తులని సాక్షిగా చూస్తే తుర్య అవస్థ. ఇలా పేరు పెట్టాలి దానికి కూడా మన వాక్కుల్లో ఉన్నాం కాబట్టి దాని గురించి చెప్తున్నారు తప్ప దానికి ప్రత్యేకంగా అవస్థల దాంట్లో ఉంటాము. అలాగే కొన్ని ఫ్యాన్సీ మాటలు కూడా తుర్యాతీత స్థితి ఒకటి చెప్తారు. ఇది ఒక మాట. తుర్యం అన్నప్పుడే పరబ్రహ్మ స్థితి అన్నమాట. ఇది ఎలాగంటే అన్నయ్య వ్యతిరేకాలు చేసినప్పుడు మాండూక్యంలో ₹1 పూర్వం కాష్ణ పడవ అంటారు. శంకర భాషలో మీరు చూడవచ్చు. ₹1కి 3 కాష్ణములు అంటారు. మీరు పాదాలు 3 విభాగాలుగా చేస్తారు. ఈ 3 విభాగాలను కలుపుగా రూపాయి విలువ కూడా రూపాయలు. ఒక కాష్ణం ఒకటి తీసుకోవాలి అంటే జాగ్రత్త తీసుకోవాలి. దానికి వాల్యూ ఉందా విలువ ఉందంటే ఉంది, కానీ అంతవరకే ఉంది. జాగ్రత్త ఎంత ఉంటుంది, సుశక్తి ఎంత అంతే ఉంది, స్వప్నం ఎంత అంతే ఉంది. కానీ 3 కలిపితే ఉంటాయి. నేను ఒక షాప్కి వెళ్ళి ఈ 3 కాష్ణాలు ఇచ్చి రూపాయి తీసుకోవచ్చు. రూపాయలు మనం మార్చుకోవచ్చు. అంటే ఈ సూర్యం అనేది ఏదో చెప్పబడుతుందో మాండూక్యంలో స్పష్టంగా చెప్పారు. ఆలయంలో 4 కాకుండా 4వ స్థితి కాదు. ఈ 3 అవస్థలు కలిపి అన్వయమై ఉన్న స్థితి ఏదో అది అటువంటి తుర్య స్థితి అని మాండూక్యంలో స్పష్టంగానే చెప్పారు. నమస్కారం. సోహం 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 అంటే సహ అహం, అది నేను. అహం పరమాత్మ ఏదాటమో ఇంకో ప్రయోజనం ఉన్నాను. సహా ఎప్పుడైనా అది ఫక్త ఏదైతే అనుకున్నామో అపద్రమో మహాకాశం నుంచి పద్మో అంటామో అది నేనే అని చెప్పాక ఇప్పుడు అనుభవమైన వాక్యాన్ని అనడం కానీ అనుభూతి స్థితి అది. శివుడు కృష్ణారు దేహం నాహం సోహం సోహం అని వాడు చెప్పుకుంటున్నాడు. దేహాన్ని లేదు, దేహాన్ని స్థూలం ఉంటే కాదు, 3 గుర్తుపెట్టుకోవాలి. మరి ఏది సోహం ముందు సోహం లేదు అది ఎందుకు అదే చెప్పచ్చు కదండి. పేరు లేదు దుర్గుణం తత్వం అన్నారు. ఆ తత్వానికి ఏమంటున్నావో అదే మాట అయమాత్మ అయ్యి ఆత్మ ఏమో అలాగే దేహం సోహం సహ సోహం అనే కూడా ఒక స్థితి. అది వేరే అనుకున్నాను అందుకు అనుభవం వాక్యం మాట. అంటే హంస చెప్పమన్నది నాకు ఒక న్యాయం చెప్పినప్పుడు సోహం అవుతుంది అని చెప్తారు. హంస చెప్పమని ఒకవేళ విడిగా చెప్పాలంటే గురుకుల గాయత్రులు కానీ విడిగా వేరే మంత్రాలు కానీ హంస జపం అనే పద్ధతి ఉంటుంది. అది మనసుతో పద్ధతులు చెప్పి ఇక్కడ చెప్పేది మనం. కానీ గురుకుల అని తెలుసుకున్నప్పుడు అది దానికే చెప్పుకోవాలి. మా పరమాత్మ చెప్పింది విద్యార్థులు పూర్ణంగా నుంచి వచ్చేటప్పుడు ఈ వాక్యాలు లాంటివే చెప్తారు మన ఉపదేశానికి. నేర్చుకునేది ఉపదేశంగా తెలిసిన కూర్చోవాలి. నిజానికి వీధిని కూడా గురువులు చక్కటి స్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారు. ఇప్పుడు అంతమస్య ఉన్నాడు స్టేజ్ కూర్చోవడంలో ఎవరిన 100% ఉంటాను కాదు. అది ఎలా అయిందో ఇంకా చక్కగా గురువు చెప్తారు. దానికి కూడా చక్కగా శ్రవణము మనమానము ప్రసిద్ధి చరిత్ర పరికృష్ణ సేవయ ఉపదేశం లేదాను జ్ఞాన తత్వదర్శన ప్రాసెస్ ఉండాలి ఎప్పుడు కూడా. సాధారణార్థంలో ఏ స్టేజ్లో ఉన్నారన్న విషయం ఎలా తెలుస్తుంది? సాధనలో వేరే స్టేజ్లో ఉన్నామని అడిగారు. అది మనకి కొంత కష్టమే. ఎందుకంటే ఏ స్టేజ్లో ఆ స్టేజ్ నేనే అనుకుంటూ ఉంటాం. అదే మాయ. అందుకే మనకి ఎప్పుడు చెప్పారంటే నేను ఎవరిలో ఉన్నానో
వెళ్ళాక ఎక్కువ సమయం దేనికి వేస్ట్ చేస్తున్నాను నేను అన్నది చూడాలి. ఎక్కువ బ్రహ్మాండ ఆధ్యాత్మంలోనే చేస్తున్నామా, చింతనలో అది ఒక మంచిగా పరిణతి చెందినట్టు. ముఖ్యమైనది మనం బాగా విధించుకోవాలంటే దృక్కని మనం ఉన్నామా. ఇవేంటంటే బైనరీ అంటారు ఇంగ్లీష్లో. అంటే 1-0 అయ్యావా అవ్వలేదా, జ్ఞానం జ్ఞానివా, జ్ఞాని కావాలన్నా అజ్ఞానులు. జ్ఞానానికి దగ్గర ఉన్నామో సృష్టి అయినా కూడా అజ్ఞానమే, ఆవరణ అయినా అజ్ఞానమే, విశేషంలో అయినా అజ్ఞానం. ఎందుకంటే జ్ఞాని అవ్వడమే స్థితి, జ్ఞాని అవ్వని స్థితి అన్నీ అజ్ఞాన స్థితి. మనం తెలుసుకోవాలంటే మనం ఆ దృక్కు కింద విషయాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతున్నామా అన్నది, తెలుసుకోగలుగుతున్నామా అన్నది మనకి మనమే పెడుతున్న ఒక వీకర్. అది జ్ఞానంలో పరాపట్నకి మధ్యమయ్యేకి ఈ రకంగా ఏమైనా నిబంధించుకోవచ్చా సాధనాన్ని? అదే అది ఏ స్థాయిలో ఎలా తీసుకొచ్చారు? అలాగంటే చూడండి, ఎవరి అనేక విధాలు ఉన్నాయి చేసేది, ఒక పద్ధతి ఏమి లేదు. అన్ని నదులు సముద్రంలో చేయనట్టు 8 విధాలు ఎలా చెప్పాం కదా, అనేక విధాలుగా సృష్టి చెప్పిందే. సృష్టి గురించి కాదు, బ్రహ్మ గురించి. మనకి ఇక్కడ ఏదైనా చిత్తము అన్న వ్యవహారాలకి నివృత్తి చెందడానికి, చిత్త నివృత్తి కోసం చెప్పారు. ఈ క్రమంలో వాళ్ళతో ఈ 4 పదాలు వాళ్ళు వస్తారు. మీ గురువు గారు కూడా వస్తారు అన్నప్పుడు చక్కగా రావచ్చు. కొందరు అవసరం లేకుండా రావచ్చు. ఇందాకే చెప్పారు, నచికేతుడు ఉన్నారు, శ్రవణ ఓం ఒక మాట అనేసరికి బ్రహ్మాండే ఉన్నాడు, బ్రహ్మమయ్యి ఉన్నాడు. ఇప్పుడు ఆయన క్రమంలో లేదు అంటే మరి అసలు అంటే ఇప్పుడు ఈ ఆధారంగా తీసుకొని పూర్వజంలో కొన్ని ఉన్నాయి, అసలు అభ్యాసం ఉన్నది. లేకపోతే నచికేతుడు వారి నాన్నగారు ఎవరికి ఇచ్చేస్తానంటే యమలోకానికి ఎలా వెళ్ళిపోయాడు. స్థూల శరీరం కూడా అంత గొప్పది, ఆ కాలం అలాంటిది. అది కూడా మనం పరిగణన చూసుకుంటే ఏ విధానంగా తిరిగాడు బ్రహ్మ దగ్గరికి. మన తిరుపతి అనుకుంటున్నాం ఏ స్థాయిలో ఉన్నామన్నది మనకి ఈ క్రమంలో ఏ స్థాయిలో ఉన్నామంటే మనకి తెలియడం అంటే చెప్పే సాక్షిభూతంగా ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. సిద్ధ పురుషులు ఎవరైతే మన గురువుల దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు గురువు అంటే మనకి ఉపదేశించిన గురువులు వారు అనుకోగలుగుతారు, శిష్యులు వేస్తారు ఉన్నారు. అంటే ఇలా 100 మంది ప్రతి అందరూ ఎలా ఉన్నారో చెప్పడం అది కష్టం. ఉండదు, ఎవరికి వాళ్ళకే వేరువేరుగా ఉంటుంది వారి వాసనలు బట్టి. నాకు తెలిసి చంద్రయ్య బట్టి స్వామి చరిత్ర ఒక ఆయన చెప్పి ఆయన కష్టంతో ఒక మంత్రం ఇచ్చారు. ఈ కష్టం రాకుండా వెనక రాసుకుంటారు, అది మీకు కారణం అంటారు. అందుకని నాకు ఇదే కష్టం ఎలా ఇస్తారు, నీ వాసనకి ఇది సరిపోదు, ఇంకోటి ఇస్తారు, వేరే ఎవరు ఇస్తారు, ఎవరిస్తారు ఎవరికి తెలుసు. అలాగే సిద్ధ పురుషులు మాత్రమే చెప్పగలరు. అపరోక్షానుభూతి ప్రత్యక్షానుభూతి అని ఎందుకంటే అపరోక్షానుభూతి వేరు, ప్రత్యక్షానుభూతి వేరు. అంటే ప్రత్యక్షం చూడగలగాలి కదా, మనం దాన్ని త్రిపుటి ఉన్నది అనుకుంటాము. అపరోక్షం అన్నప్పుడు అది నేను అయ్యి ఉన్నాను అంటే ఒకవేళ సులువుగా చెప్పాలంటే ఆత్మని ప్రత్యక్షం చేసుకున్నాము, సాక్షాత్కారం చేసుకున్నాము, త్రిపుటి ఉన్నది అక్కడ కూడా. ఆ ఆత్మే పరమాత్మ అని కొత్తగా లేదు అన్న అనుభవంలో ఉండిపోయారు అన్నప్పుడు అపరోక్షానుభవం. దీనికి మా గురువుగా పెట్టుకుంటున్నానని చెప్తారు. ఇవాళ ఒక చెత్త బొమ్మను తెచ్చి నీళ్ళలో పెట్టినప్పుడు ఆ స్థాయి కొత్తగా శ్రవణం విన్న వాళ్ళు ఏమంటారు, ఆ చెత్త పడుతుంది, కాసేపు ఎండిపోతుంది. గుడ్డుబొమ్మను తెచ్చి ఉంచాం నీళ్ళలో, దానిలో అంతగా దానిని బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు అంత వయసులో సర్వాన్ని ఉపన్యాసిస్తుంది. కాసేపు తింటారు, ఎంత తిండిపోతున్నారు. అదొక స్థాయి కూడా కొంత అనుభవం. అపరోక్షానుభూతిని గుర్తు బొమ్మలాంటి నీళ్ళలో వేశారు. ఉన్నావా, ఎక్కడున్నావు, ఏమయ్యావు, మాట కూడా స్పందన ఉండదు. ఆ స్థితి అపరోక్షానుభూతిని ఆవరణ దాని అపరోక్షానుభూతిలో ఏదంటే ఆవరణ లేదు. ఆవరణ అంటే అనుకుంటూ ఉండదు, అంటే ఆవరణ లేదు కాదు. స్పష్టంగా బ్రహ్మను అయ్యి ఉంటాడు, బ్రహ్మను తెలుసుకోవడం కాదు. అసలు మళ్ళీ పేరుగా తెలుసుకుంటున్నాడు, బుద్ధితోనే అనుకోవడం. బ్రహ్మను తానే అంటే ఆ దాదాపుగా పొందుతాడు. తనకన్నా ఇతరులు ఏది లేని స్థితిలో. అంటే మా శరీరం నేను బ్రహ్మం కాదు, నేను మిగిలిపోయిన నేనంతా లేకపోయింది. అంటే సుమారుగా రమణ మహర్షి చెప్తూ వస్తే ఒక ఆయన వచ్చి నేను ప్రదక్షిణ చేసేంత హాస్యంగా నాకు ప్రదక్షిణ చేసే అంత ఉందా అంటారు. కానీ అంత వ్యాపకం కాదు. ఒక ఆయన అంటే ఈ చంద్రశేఖర స్వామి గారి వాళ్ళకి కూడా ఉపచారాలు చేస్తున్న వాళ్ళు కూడా గురువుగా నేర్పుతున్నారు
మిమ్మల్ని విడిచి వేరే చోటు పెడతాను, చాతుర్మాస్యాలు కదా, మీరు మళ్ళీ మీరు శృంగేరి పెడతానంటే నేను ఇక్కడ లేదని అనుకుంటున్నావా? శృంగేరిలోనే ఉంటాను అనుకున్నావా? బెంగళూరులో 10 నిమిషాలు నీ దగ్గర ఉన్నాను అనుకున్నావా? అంటే కృష్ణుని కూడా అంటే ఈశ్వర గురువాత్మేది మూర్తి భేద విభాగి రోమాలకు గణిత దేహాయ దక్షిణాముఖే అలాగనే గురువుని చూడాలి, దేవుని చూడాలి, మనల్ని మనం కూడా అలాగే చూడాలి. ఈశ్వరో గురువు ఆత్మేది కూడా గురువుని కింద అనుభవం ముందుగా సాధనలో ఉన్న వ్యవహారంలో ఉన్న అనుత్తంగానే మనం ధ్యానం చేస్తాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయనుకుంటాను. ఎందుకంటే ప్రశ్న పోలిస్తూనే ఉంటారు, మీకు సమాధానం దొరుకుతూనే ఉంటారని నేను ఆశిస్తూ వారికి బ్రహ్మాస్మి శృంగేరి శారదాపీఠం అనుకున్న సంస్థ తరఫున ఒక చిరు సత్కారం చేయవలసిందిగా శ్రీ ఆదికోటి కృష్ణరావు గారి కోరుతున్నాను. అలాగే వారి సహధర్మపరంగా వచ్చినట్టు దయచేసి అమ్మ వేడుకుంటారు. అలాగే అహంబ్రహ్మాస్మి కూడా చక్కటి అభినందనలు. ఇలాంటి వేదాంత శ్రవణం చేయడానికి ఇంతమంది వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. ఇదే మననం కూడా మీరు ఎప్పుడూ చేసుకుంటూ నిత్యం ఉండండి. ఇలాంటి మీరు కూడా ప్రోత్సహిస్తూ ఉంటే మీరు కూడా కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి కొత్త కొత్త అన్ని చెప్పించి ఇదే మంచి వేదిక అవుతుంది. ముఖ్యంగా ఎందుకు పడుతుంది అంటే శంకరులకి అనుసంధానమైన శృంగేరి వాటి అనుసంధానమైన మన అహంబ్రహ్మాస్మి సంస్థ కాబట్టి వారి ఆశీర్వాదాలు శారదాంబ కృపా ఆశీర్వాదాలు